Praise the Lord, brothers and sisters. ప్రా- ప్రార్థన కూడుకుని ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. పరలోకపుతున్న తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం ప్రభా ఇలా బుధవార ప్రాంతంలో మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. తండ్రి, ఈ కూడికని ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించండి. మాట్లాడుతున్న బ్రదర్స్ పైన మీ అభిషేకాన్ని ఉంచండి, అలాగే సిస్టర్స్ పైన మీ అభిషేకాన్ని ఉంచండి. పాటలు పాడుతుండగా తండ్రి నీ నామానికి ఘనత తెచ్చుకోమని లార్డ్, ఈ యొక్క ధ్యానాలన్నింటిలో కూడా మీరు మాతో మాట్లాడినందుకు, మా కుటుంబాలను మీరు కడుతున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తాం. ఇంకా సంఘాన్ని ముందుకు మీరే నడిపించమని మీ హస్తాల్లోనే పెడుతూ ప్రభా సమస్త ఘనత నీకే అర్పిస్తూ అటు వెళ్ళరని వేసిన బతి నాడు పెడుకుని వచ్చినాను తండ్రి. ఆమెన్. ముందుగా దివ్య సిస్టర్ గారు పాటలు పాడుతారు. Song number 29. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వడు, రానున్న కాలము కలతనివ్వడు, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఎడారులు లోయలో ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను, ఎడారులో లోయలో ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను, వెరువడెన్నడెన్నడు నాదు హృదయము, వెరువడెన్నడెన్నడు నాదు హృదయము, గాయపడిన యేసునాథు అందు నడిచెను, గాయపడిన యేసునాథు అందు నడిచెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడచును. ప్రవాహం పోలే శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధ పేరిన నోట యేసు నామమే. ప్రవాహం పోలే శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధ పేరిన నోట యేసు నామమే. విరోధమైన ఆయుధాలు ఏవి ఫలించవు, విరోధమైన ఆయుధాలు ఏవి ఫలించవు. యెహోవా నిస్సీయే నాదు విజయము, యెహోవా నిస్సీయే నాదు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడచును. సాంగ్ నంబర్ 37. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపా. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపా. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడ నీవే నా త్రిత్వము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లెడల వల్లబడదే వివరింపా. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. ఎల్లవేళలందు
కష్టకాలమందు వల్లపుండయేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపా జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండయేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపా నిత్యుడ నీవే నా సత్యుడ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే నిత్యుడ నీవే నా సత్యుడ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండయేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపా జీవము నీవే నా దేవుడ నీవే పావన నీవే నా కావలి నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండయేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపా కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసం నీవే నా కంతయు నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండయేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపా ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపా ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత యేసుదాస్ బ్రదర్ షేర్ చేసుకుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ఈ ఫ్యామిలీ సెషన్స్కు సంబంధించి చివరి అంశంలోకి వచ్చాం. క్వశ్చన్ ఆన్సర్స్లో నాకు బాగా కనెక్ట్ అయినవి, నేర్చుకున్నవి నేను మీతో షేర్ చేసుకుంటాను. మొదటిగా, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే ఏం చేయాలి? అభిప్రాయ భేదాలు అనేవి సహజంగా వస్తాయి. మనం పెరిగిన వాతావరణాన్ని బట్టో, మన ప్రయారిటీస్ని బట్టో, మన స్వభావాన్ని బట్టో డిఫరెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఎలా మనం సెట్ చేసుకోవాలి అంటే, ఒకరి ఒకరు మాట్లాడుకోవడం ద్వారానే దాన్ని సెట్ చేసుకోవాలి. అంతే తప్ప భర్త నేను యజమాని కుటుంబానికి కాబట్టి ఇది ఇలా జరగాలి, ఇది నాకు ఇష్టం, ఇదే కరెక్ట్ అనే ఒక ఆధిపత్య ధోరణిలో కాకుండా ఇద్దరు డిస్కస్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరి ఒపీనియన్ ఒకరు స్వేచ్ఛగా షేర్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి కుటుంబంలో. ఈ మాట అంటే ఆయన ఏమంటాడో అనే భయం ఆమెకు ఉండకూడదు. అలాగే నా ఒపీనియన్ని షేర్ చేసినా ఆమె యాక్సెప్ట్ చేయదు, తనకు నచ్చినట్టే చేస్తది అనే ఫీలింగ్‌లో భర్త కూడా ఉండకూడదు. ఒక కంక్లూజన్‌కి రావడానికి ఇద్దరికీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అంటే నాదే 100% కరెక్ట్ కాకపోవచ్చు, తనది కూడా విందాము, దానిలో ఏమైనా మంచుంటే తీసుకుందాము అనేలాగా ఇద్దరి ఒపీనియన్ ఉండాలి. ముఖ్యంగా కావాల్సిందేంటంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. అయితే ఈ మాట్లాడుకునేటప్పుడు పిల్లల మధ్య లేకుండా మాట్లాడుకోవాలంటున్నారు. అంటే ఈవెన్ మాట్లాడుకోవడానికే, ఇది సిద్ధాంతపరంగా అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు మాట్లాడుకోవడానికే పిల్లలు లేకుండా వద్దంటున్నారు. అలాంటిది ఇక గొడవ పడడం అనేది అసలు ససేమిరా అనమాట. గొడవ పడడం, పిల్లల ముందే అరుచుకుంటా ఉంటారు. అరుస్తా ఉంటాడు భర్త పిల్లల ముందే. అది చాలా తప్పుడు ఇది ఒపీనియన్ క్రియేట్ చేస్తాం పిల్లల్లో. సో, దాన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి.
ఈవెన్ డిస్కషన్స్ జరిగేటప్పుడు నా అభిప్రాయానికి వ్యతిరేకంగా వేరే అభిప్రాయం తను చెప్తున్నప్పుడు నేను సహనం కోల్పోకుండా చూసుకోవాలి. ఇదొకటి నేను నేర్చుకున్నాను. సహనం కోల్పోకూడదు. నా అభిప్రాయానికి విరుద్ధంగా నా భాగస్వామి అభిప్రాయం చెప్తున్నప్పుడు నేను సహనం కోల్పోయి గట్టి గట్టిగా మాట్లాడడం కాకుండా తను ఏం చెప్తున్నానో, ఏ ఏ ఉద్దేశంతో చెప్తుందో దాన్ని వినడం అనేది చాలా అవసరం. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అత్తమామల విషయాల్లో వచ్చే ఇబ్బందుల్ని ఆహ్, షేర్ చేసుకున్నప్పుడు ఇది ఎవరు డీల్ జేయాలి? అంటే ఇప్పుడు మా తల్లిదండ్రుల ద్వారా కుటుంబంలో తను ఇబ్బంది ఫేస్ చేస్తుంటే నా భార్య, సో, ఈ విషయాన్ని ఎవరు డీల్ చేయాలంటే తనెళ్లి డీల్ చేయకూడదు. నేను నా తల్లిదండ్రులతో విషయాలను డీల్ చేయాలి. ఇదిగో ఇలాంటి ఇబ్బందులున్నాయి కుటుంబంలో. మీరంటే మాకు గౌరవం ఉంది. కానీ ఇక్కడ ఆహ్, మీ తనకి మీకు మధ్య భేదాలు రావడం నాకిష్టం లేదు అని నేను వెళ్లి నా తల్లిదండ్రులతో మాట్లాడాలి. అలాగే ఆ అమ్మాయి తల్లిదండ్రుల విషయంలో కూడా ఇబ్బందేమన్నా ఈ అబ్బాయికి భర్తకి ఎదురైతే, అమ్మాయి తన తల్లిదండ్రులతో విషయాన్ని కన్వే చేయాల్సుంటది. అయితే కన్వే చేసేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఎవరి వైపున మాట్లాడాలి అంటే భార్య భర్త వైపున, భర్త భార్య వైపున నిలబడాలి. ఇద్దరూ ఏకంగా ఉండాలి. అది ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ కలిసి విషయాలను సార్ట్ ఔట్ చేసుకునేటప్పుడు ఎవరు డీల్ చేయాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో, ఇది ఒకటి నేను నేర్చుకున్నాను. తర్వాత హ్మ్. ఇలాగా మనం స్ట్రాంగ్‌గా నిలబడ్డం. భార్యాభర్తలు ఒక విషయం మీద నిలబడి, మన తల్లిదండ్రులని కాదని నిలబడుతున్నప్పుడు, ఇద్దరు ఒకరు ఒకరు సపోర్ట్ ఉండాలి. అలా ఉండాల్సొచ్చినప్పుడు కొన్నిసార్లు మన బంధువుల నుంచి ఎడబాటు రావచ్చు. తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే అన్నదమ్ములే గావచ్చు. వాళ్ళ వాళ్ళ ఎడబాటు రావచ్చు. అయితే దానికి కూడా మనం సిద్ధపడాలి. లేదు. లేదు. నేను మా నా అక్కతోనూ, చెల్లితోనూ నేను చాలా కాలంగా మా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. మా బాండింగ్ చాలా గొప్పది. నువ్వు మొన్నొచ్చావు. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. అని బలవంతంగా మనం ఇంజెక్ట్ చేయకూడదు. ఈ ఈ ఈ ఈ ఇలాంటి కేసెస్ నేను చూసాను. అందుకని మాట్లాడుతున్నాను. భార్యాభర్తలు ఇక్కడ ప్రాథమికంగా మనం చూసుకోవాల్సింది. అంతేగాని అబ్బాయి తరపుల బంధువులు, అమ్మాయి తరపుల బంధువులు ఇక్కడ ప్రయారిటీ గాదు. కాబట్టి మాట్లాడుకొని సార్ట్ ఔట్ జేసుకోవడానికి కుదిరితే చేసుకోవచ్చు. అవ్వని పక్షంలో మనం భర్త వైపు, భర్త భార్య వైపే నిలబడాలి. ఇది మన బంధువుల వైపు కాదు. ఇది చాలా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీస్‌లో క్రియేట్ చేస్తుంది. ఈ ఈ మనం బంధువులకి ఇచ్చే ప్రయారిటీ విషయం అనేది భార్యాభర్తల మధ్య సంబంధాల్లో చాలా డిఫరెన్సెస్ క్రియేట్ చేయడం నేను కూడా చూస్తున్నాను. క్రైస్తవులుగా మనం ఆ విషయాలని ఖచ్చితంగా చాలా ప్రయారిటీ తీసుకోవాలి. భార్య భర్తకి సపోర్ట్‌గా ఉండాలి. భర్త భార్యకి సపోర్ట్‌గా ఉండాలి. ఒకవేళ వేరే వాళ్ళు మన మన నా నా బంధువులు తనకి ఎవరికైనా నచ్చకపోతే ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది నేను తనతో మాట్లాడి డిస్కస్ చేసుకొని స్ ప ప పరిష్కరించుకోవాలి తప్ప బలవంతపరచకూడదు. ఇది చాలా ముఖ్యంగా నేర్చుకున్నాను. నేను ఇంకొకటేంటంటే ఆహ్, డిసిప్లిన్ క్రమశిక్షణ చేయడం. అంటే ఇప్పుడు నేను భర్తని, కుటుంబంలో పెద్దని, యజమాని కుటుంబానికి. సో, ఇప్పుడు తను నాకు నచ్చినట్టుగా లేకపోతే ఒక వ్యవహారంలో ఆహ్, తను బిహేవ్ చేస్తున్నప్పుడు, నాకు నచ్చనట్టుగా, నాకు నచ్చినట్టుగా తను చేస్తున్నప్పుడు నేను ఎలాంటి డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలి అంటే, ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దంటున్నారు జాక్ బ్రదర్. చేయాల్సిన ఒకే పనేంటంటే దేవుడి దగ్గరికెళ్లి ప్రార్థన చేయాలి. అంటే తను తీసుకునే నిర్ణయాలు, తను తన నడవడిక నాకు నచ్చిన విధంగా లేనప్పుడు నేను చేయాల్సిన పనేంటి అంటే, నేను ప్రార్థన చేయాలి. ఎలా అయితే పిల్లల విషయంలో హ్మ్, దేవుని దగ్గరికెళ్ళి ప్రభువా నా కుమారుడు తప్పిపోతున్నాడు. ఆ తప్పిపోవడానికి నేనెక్కడ కారణం? నాలో ఏంటి లోపముంది నాకు చూపించండి అని దేవుని దగ్గరికెళ్ళి అడిగినట్లే, భార్య విషయంలో కూడా భార్య నాకు లోబట్టలేదు. నేను చెప్పిన దానికి విరుద్ధంగా మాట్లాడుతుంది. నేను చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తుంది. కుటుంబ సంక్షేమానికి విరుద్ధంగా ఎళ్తుంది తను అని నాకనిపిస్తుంది. అయితే నాలో లోపమేముంది? నాలో ఏ లోపం తను అలాగా నన్ను వ్యతిరేకించేలా చేస్తుంది అనేది నాకు చూపించమని దేవుడినడగాలి. నేను ఇంకొంచెం బెటర్ హస్బాండ్‌గా ఉండటానికి నాకు సహాయం చేయండి. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ 3 ఉపమానాలు చెప్పారు. ఏంటి అంటే ఒకటి చప్పట్లు 2 చేతులతో కొట్టినప్పుడే శబ్దం వినపడుతుంది.
అంటే గొడవ రావడానికి కారణం ఏంటంటే ఇద్దరు గట్టిగా మాట్లాడుకుంటున్నప్పుడు గొడవ పైకి వినపడుతుంది. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు మాట్లాడకుండా ఆగిపోతే ఏమవుతుంది అంటే గొడవ పెరగదు. ఓ 2 నిమిషాలు, 3 నిమిషాలు అవతల వ్యక్తి మాట్లాడుకుంటారు, ఆగిపోతారు. ఇది ఈ గొడవ పెరగడానికి కారణం ఏంటంటే చాలా కుటుంబాల్లో ఒకళ్ళు ఒక మాట అంటారు. ఇంకొకళ్ళు ఇంకొక మాట అంటారు. ఒకళ్ళు గట్టిగా అనకపోయినా సణుక్కోవడం లాగా. ఎస్పెషల్‌గా భార్యలు. భర్త ఒక మాట అన్నాడు. భార్య ఏదో గొనుక్కుంటుంది. ఇతనికి ఇగో హర్ట్ అవుతుంది. సో, ఇది మనం క్రైస్తవులుగా మన జీవితాల్లో ఉండకూడదు. ఆహ్, ఉ ఒక చెయ్యి ఇంకొక చేత్తో కలవనప్పుడు అంటే శబ్దం రాకుండా ఉండాలంటే ఇంకొక చెయ్యి కామ్ అయిపోవాలి. అంటే ఒకళ్ళు మాట్లాడకుండా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదురుతుందంట. ఇద్దరు గనక ఏదైనా గొడవ విషయంలో ఇమ్మీడియేట్‌గా స్ కామ్ అయిపోయి ఎవరు గొడవ పడకుండా సర్దుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ మధ్య సహవాసం కుదురుతుందంట. ఇది బా నచ్చింది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే వ్యవసాయం. వ్యవసాయం చేసేవాళ్ళు తుఫానొస్తున్నప్పుడు ఎవరు విత్తనాలు విత్తరు కదా! తుఫానొచ్చేటప్పుడు ఎవరు విత్తనాలు విత్తరు. ఎందుకంటే వర్షం బాగా కొట్టినప్పుడు విత్తనాలన్నీ ఎగిరిపోతాయి. లేదా నీళ్ళలో మునిగిపోయి కుళ్ళిపోతాయి. అదే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక విషయంలో ఆహ్, అంగీకారం లేనప్పుడు, ఏదైనా భేదం ఉన్నప్పుడు, ఆ టైంలో కూర్చోబెట్టి మనం క్లాస్ పీకేయకూడదు. అంటే విత్తనాలు ఎప్పుడు విత్తాలి అంటే, ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పుడు విత్తాలి. ఇది ఒకటి నాకు బాగా కనెక్ట్ అయింది. ఎప్పుడన్నా డిఫరెన్స్ వచ్చినప్పుడు కూర్చోబెట్టి బైబిల్‌లో వాక్యాలు చెప్పేయడం, లేదంటే ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. లేకపోతే ఇందులో ప్రాబ్లమ్ ఏంటో చెప్పు అని తనని బలవంత పెట్టడం. ఈ అప్పుడు జరగాల్సింది కాదు. తుఫాన్‌లో జరగాల్సింది కాదిది. నిమ్మళించిన తర్వాత, నేలంతా ఎండిపోయిన తర్వాత చక్కగా దున్నబడిన నేల మీద మనం విత్తనాలు విత్తాలి. సో, ఇది ఒకటి నేను ఆహ్, నిజంగానే ఇది ఎందుకంటే గొడవ జరిగినప్పుడు ఏం చేస్తామంటే మనుషులంగా మనం ఈ ఆ టెన్షన్‌లో నేను పడే ఇబ్బంది ఏంటో తనకి తెలియచెప్పాలి. లేకపోతే ఈ ప్రాబ్లమ్‌లో తన వైఖరి తప్పు అని తనకి ప్రూవ్ చేయాలి అనే ఉద్దేశ్యంతోనే మనం గట్టిగా మాట్లాడతాం. అవతల వ్యక్తి కూడా అదే అనుకుంటారు. ఏదో తను ఆలోచించే విధానం తప్పని తనకి ప్రూవ్ చేయాలి. ఇలాగా యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు మనం ఒకళ్ళకొకళ్ళు ప్రూవ్ చేసుకోవడం అనే ఆలోచనే తప్పు. కంప్లీట్‌గా అక్కడ కామ్ అయిపోయి బయటికెళ్ళిపోయి ముందు ఆ ప్రాబ్లమ్ ముందు ఆ పరిస్థితి సద్దుమణగాలి. అప్పుడు మాట్లాడుకోవడం మంచిది. ఇది చాలా నాకు నచ్చిన విషయం. తర్వాత ఇంకోటి అదే దావీద్ ఎగ్జాంపుల్ చెప్పారు 'జాక్ బ్రదర్'. దావీదు చిన్నప్పుడు సింహం నోటి నుండి గొర్రె పిల్లని కాపాడడానికి వెళ్తున్నప్పుడు అతను చెప్తాడేంటంటే, సింహం నోటి నుంచి దాన్ని నేను కాపాడాను అని చెప్పేసి అంటాడు. అంతేగాని సింహం దగ్గరికి పట్టుకోబోతున్న గొర్రె పిల్ల దగ్గరికెళ్ళి దానికి క్లాస్ పీకల. "నువ్వెందుకు ఈ టైంకి ఇక్కడికొచ్చావు? అది నిన్ను తినేస్తది కదా!" అని గొర్రెపిల్లకి క్లాస్ పీకల. ఫస్ట్ ఏం చేశాడంటే సింహం నుంచి కాపాడాడు గొర్రెపిల్లని. అంటే ఒక భార్య కుటుంబంలో ఒక ఇబ్బంది క్రియేట్ చేస్తుంది మాట వినకుండా, తప్పు ఆలోచనలతో తను బిహేవ్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, తను సాతాను యొక్క ఆహ్, హ్మ్, ఒక వాడి తంత్రానికి లోబడిపోయింది. అంటే పడిపోయింది. కాబట్టి తను రాంగ్ వేలో ఉంది అని మనం చూడాలి ఆ సిట్యుయేషన్‌లో. మళ్ళొకసారి చెప్తాను. భార్య గనక ఆహ్, లేకపోతే భర్త పోనీ ఎవరో ఒకరు. భాగస్వామి ఒక తప్పుడు ఆలోచన విధానంలో ఉన్నప్పుడు ఆహ్, మెచ్యూర్డ్ భక్తిపరుడు లేదా భక్తి కలిగిన స్త్రీ ఏం ఆలోచించాలి అంటే, ఆ వ్యక్తిని ఆ పరిస్థితుల్లోనికి తీసుకొచ్చిన సాతాను యొక్క తంత్రాలని చూడాలి తప్ప, ఆ పరిస్థితిలో ఉన్న పర్సన్‌ని చూడకూడదు. గొర్రెపిల్ల అన్నమాట. మన ఎదురుగా ఉన్న పర్సన్ గొర్రెపిల్ల. సో, ఆ పరిస్థితిలోకి తన ఆలోచన విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే సాతాను. కాబట్టి సాతాను నుంచి మనం మన భాగస్వామిని కాపాడుకోవాలి. అంతేగాని సాతాన్ని మనం ఆహ్, ఆహ్, విస్మరించి సాతాను గురించి అసలు ఆలోచన చేయకుండా ఓన్లీ ఈళ్ళనే పట్టుకొని ఇబ్బంది పెట్టకూడదు. ఆ ఇబ్బందుల్లో నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని ఈళ్ళకి క్లాస్ పీకకూడదు. ఇది ఇది మనం చాలా ఆహ్ ధ్యానం చేయాలి ఈ విషయాన్ని నిజంగానే. డిస్ప్యూట్స్ అనేవి, భేదాలనేవి వస్తా ఉంటాయి భార్యాభర్తల మధ్య. వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ పరిస్థితి డిఫరెన్స్ రావడానికి కారణమైన సాతాను శక్తిని బంధించాలి మనం ప్రార్థన చేయడం ద్వారా.
ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. కాబట్టి పిల్లల విషయంలో కూడా పిల్లల విషయంలో ఇండివిడ్యువల్‌గా ప్రార్థన చేస్తున్నాం కానీ, వాళ్ళ పిల్లలు పడుకున్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలు పిల్లల దగ్గర మోకాళ్ళుని వాళ్ళ కోసం ప్రార్థన చేయడం అనే దాన్ని చాలా అవసరమని నేను ఈ మధ్య నేర్చుకుని దాన్ని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం. ఈ విషయాలు నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ దినం ధ్యానాంశంలో ఈ ప్రశ్నల సమాధానం అనే ఈ ధ్యానంలో నేను నేర్చుకునే విషయాల్ని చేయాలనుకుంటా ఉన్నాను. అండ్ మొదటిగా భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉంటా ఉన్నప్పుడు, లేకపోతే భేదాభిప్రాయం అనేది ఏ విషయంలో వస్తా ఉంది దాని మీద ఆధారపడి ఉంటా ఉంటది. ప్రస్తుతం అయితే మొదటగా ఒకవేళ సిద్ధాంతపరమైన విషయాలు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిద్ధాంతం మీద భర్తకు ఒక అభిప్రాయం ఉండొచ్చు, లేదా భార్యకు ఒక అభిప్రాయం కనుక ఉన్నట్లయితే వారిద్దరు కలిసి సంఘం ఏది చెప్పబడతా ఉందో సంఘంలో చెప్పబడుతున్న దానికి లోబడితే సరిపోతుంది. దాని గురించి దాని గురించి వాదించుకోవాల్సిన పని లేదు. సిద్ధాంతపరమైన నియమాలకి సంఘంలో చెప్పబడే వాటికి లోబడితే సరిపోతుంది. ఇది ఒకటి. ఇంకొకటి విషయం ఏంటంటే ఒకవేళ భార్య కనుక కుటుంబ వ్యక్తుల ద్వారా ఎవరైనా డిస్టర్బెన్స్ గా లేదా వాళ్ళ ఇబ్బంది కలుగుతా ఉన్నప్పుడు, లేదా వేరే వ్యక్తుల ద్వారా, లేకపోతే పిల్లల్ని ఎలా ఏదైనా ఈవెంట్ పంపించవచ్చు, లేదా అలాగా ఏదైనా విషయాన్ని చేసే విషయంలో కనుక ఏదన్నా ఇద్దరి మధ్య భేదాభిప్రాయం ఉంటా ఉన్నప్పుడు వారిద్దరు కలిసి ప్రశాంతంగా పిల్లలు లేని సమయంలో వాటి గురించి ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. నాకు ఇలా అనిపిస్తా ఉంది, సో వాళ్ళు ఇట్లా వస్తే మన టైం వేస్ట్ అవుతా ఉంది, లేదా మనం పిల్లల్ని ఇలా పంపించడం ద్వారా ఇలా అవుతుంది, ఎట్లా ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. ఆ పిల్లలు లేని సమయంలో మాట్లాడుకొని అయినా కానీ చివరికి ఇద్దరు కలిసి ప్రేయర్ చేసుకొని ఒక నిర్ణయం రావటం అనేది మంచిది అని ఒక విషయం చెప్పబడతా వస్తా ఉంది. అండ్ ఇంకొకటి ఆ అత్త మామల ద్వారా లేకపోతే తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఇబ్బందుల్ని ఎలా డీల్ చేయాలంటే, అన్న చెప్పినట్లు ఆ భర్త తరపు లేకపోతే మా తల్లిదండ్రుల తరపున వచ్చి, లేకపోతే నా తల్లిదండ్రుల తరపున మా వైఫ్ కి ఏమైనా ఇబ్బంది కలుగుతా ఉన్నట్లయితే నేను ఆ విషయాల్ని ఓపెన్ గా వాళ్ళతో చెప్పాలి. అండ్ ఒకవేళ నా భార్య తల్లిదండ్రుల తరపున ఏమైనా ఇబ్బంది కనుక నాకు కలిగినట్లయితే నా భార్యకి చెప్పి నా భార్య వాళ్ళతో మాట్లాడాలి, కానీ నేను డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడకూడదు అనేది ఒక విషయం చెప్పబడతా వస్తా ఉంది. ఎందుకంటే చాలా సార్లు ప్రాక్టికల్ గా కూడా మారుమూసి పొందిన తల్లిదండ్రులు కనుక ఉన్నట్లయితే వారు పిల్లల్ని బేసిక్ నా లైఫ్ లో కూడా నేను అది అనిపిస్తా ఉన్నాను. నేను మా తల్లిదండ్రులు అంతగా దేవుని గురించి అవగాహన లేదు. మా ఊరు వెళ్ళినప్పుడు చాలా మంది అందరూ సీరియల్ సినిమాలు చూస్తా ఉంటారు. సో నేనేమో అది చూపించకూడదు, లేదా అలా మా పిల్లలకు చూపించొద్దని నేను చాలా గట్టిగా చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు వింతగా చూస్తా ఉంటారు. అయినా కానీ నేను ఖచ్చితంగా చెప్పేవాడిని. ఒకవేళ ఏదైనా ఇంటికెళ్ళినప్పుడు, మా చుట్టాల ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళు గనక మా పిల్లని తీసుకొని ఇంటికెళ్ళినప్పుడు గనక టీవీ గనక పెట్టుంటే, లేదా ఏదైనా టీవీ గాని, సీరియల్ గాని ఏదైనా పెట్టుంటే ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా ఆపేయమని చెప్తాను. ఒకవేళ వాళ్ళు గనక ఆపేయకపోతే నేను తీసుకొని బయటికెళ్ళిపోతాను. సో ఇట్లాంటి విషయాల్లో మనం స్ట్రాంగ్ గా ఉండాలి. బంధువుల విషయాల్లో గాని, లేకపోతే తల్లిదండ్రులైనా కానీ వాళ్ళు ఏదైనా భేదాభిప్రాయం చెప్తా ఉన్నప్పుడు అది మనకు నచ్చినప్పుడు వారికి పొలైట్ గా చెప్పాలి. మీరు పెరిగిన విధానం ఇది, మేము పెరుగుతున్న విధానం ఇది, మాకు తెలిసిన సత్యాలు ఇవి, లేకపోతే ఇవి ఇలా చేయటం మాకు మంచిది కాదు. మీరు చేయటం ఓకే, బట్ అది పిల్లలకు నేర్పించడం అనేది కరెక్ట్ కాదు అని ఎట్లాగా ప్రేమగా అర్థం చేసుకునే విధంగా వారితో మాట్లాడాలి. వాళ్ళు వినకపోవటం అనేది తర్వాత విషయం. బట్ మన తరపున వాళ్ళు ఖచ్చితంగా ఆ విషయాల్లో స్టాండ్ తీసుకోవాలి. ఎక్కడ కూడా ఇట్లాంటి విషయాల్లో తల్లిదండ్రులు అఫెండ్ అవుతారని, లేకపోతే బంధువులు బాధపడతారని చెప్పేసి వీటి విషయంలో రాజీ పడకూడదు. అండ్ ఇంకా ప్రాక్టికల్ గా ఇంకొక విషయాన్ని నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. అది ఇక్కడ చెప్పలేదులే కానీ కొన్నిసార్లు బంధువులు ఆడపిల్లల విషయంలో అది పాపంగా కనిపించకపోవచ్చేమో కానీ సరదాగా లేకపోతే మామయ్య వరుస అయ్యేవాళ్ళు, లేకపోతే బాబాయ్ ఇట్లా కొంతమంది ఆడపిల్లలు కొంచెం ఏజ్‌కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో సులువుగా ప్రవర్తించడం, లేకపోతే అది తప్పుగా కనబడదు కానీ అట్లా బిహేవ్ చేస్తా ఉంటారు. బట్ అది అట్లాంటి విషయాలు కూడా మనం అబ్జర్వ్ చేసి అట్లా చేయకూడదని తోటి అదే కూతురుతోటి అట్లా ఉండకూడదని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. ఆహ్, అట్లా కొంతమంది చెప్పకపోవడం వల్ల కూడా చాలా మంది ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉంటారు. సో ఇదొకటి నేను చెప్పాలనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే జ్ఞానం అనేది చాలా అవసరం.
కుటుంబంలో ఇట్లాంటి విషయాలు భేదాభిప్రాయాలు షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు ఆ భేదాభిప్రాయం అనేది రావడం చాలా కామన్. దాన్ని సరైన జ్ఞానంతో డీల్ చేయాలి తప్ప ఆ మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు కూడా కోపపడకూడదు. కోపం గనక వచ్చినట్లయితే ఆ ఆ యొక్క సమస్యకి సొల్యూషన్ అనేది రాదు. సో కోపడకుండా ఉండటం అనేది చాలా కష్టమైన తరం. బట్ అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. సో ఇట్లాంటి భేదాభిప్రాయాల్ని దేవుని దృష్టితోటి చూసి ఒకరినొకరు అర్థం చేసుకొని అండ్ అండ్ ఇంకా సేమ్ టైం ఇప్పుడు కూడా భార్యాభర్త ఇద్దరు కలిసే ఉండాలి, ఒకరికి సపోర్ట్ చేసుకోవాలి. అంతేనా కానీ మన తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు పెంచారు అని వాళ్ళు అఫెండ్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు అట్లా సపోర్ట్ చేయకూడదు. ఆ అది ఈ విషయాన్ని ఒకటి నేర్చుకున్నాను. ఇంకొకటి ఏంటంటే భార్యని శిక్షించవచ్చు అంటే ఖచ్చితంగా భార్య అనేది ఉన్నప్పుడు శిక్షించవచ్చు అంటే అటువంటి ఆజ్ఞ బైబిల్ ఏమి ఇవ్వబడలేదు. ఆ కానీ మాదిరి చూపించి తను మరలా దేవుని యొక్క దేవుని యొక్క మాదిరిలో దేవుని యొక్క మార్గంలో తీసుకురావడానికి అది ప్రార్థన, రెండోది మాదిరి చూపించడం, ఈ రెండే చేయగలం. అంతేలే కానీ భార్య శిక్షించమని బైబిల్ చెప్పబడట్లేదు. ఇక్కడ మనం చూడాలి. ఇంకొకటి ఏంటంటే పిల్లలు శిక్షించడం 30 సంవత్సరాలు అయితే కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని చిన్నపిల్లైనా ఎవరినైనా కానీ ఇతరుల ముందు శిక్షించడం అనేది అంత మంచి అలా శిక్షించకూడదు. మాట ద్వారా ఇతరుల ముందు చెప్పవచ్చేమో కానీ ఇతరుల ముందు దెబ్బలు కొట్టడం అనేది వాళ్ళని అవమానపరిచినట్టు అయితే వాళ్ళు ఇంకా అది తిరుగుబాటు చేసేదానికి వాళ్ళ హృదయం ఇంకా రెబెలియస్ హార్ట్ ని లేకపోతే తిరుగుబాటు చేసే ఆ యొక్క యాటిట్యూడ్ ని పెంచుతుంది. అట్లాగా ఇతరుల ముందు కొట్టకూడదు, తిట్టకూడదు. సరి చేయొచ్చు కానీ చెప్పొచ్చు కానీ మాట ద్వారా చేతులతో కొట్టకూడదు ఇతరుల ముందు. ఎవరైనా వెళ్ళిపోయిన తర్వాత ఏకాంతం ఉన్నప్పుడు అట్లా చేయొచ్చే కానీ అందరి ముందు అట్లా చేయకూడదని నేను తెలుసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే రాక్ మ్యూజిక్ ఇట్లాంటివి కూడా పిల్లలు వినకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంకొకటి మ్యారేజ్ ఏ ఏజ్ లో చేసుకోవాలి అనేది బైబిల్ ఏం చెప్పబడట్లేదు. జాక్సన్ గారు బుక్ లో చెప్తున్నట్లు ఒక 25 నుంచి 32 ఏజ్ లో చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే భార్య అంతే ఆ వ్యక్తి కుటుంబం నడిపించడానికి క్యాపబిలిటీ ఉందా లేదో చూసుకొని అడుగులు ముందుకు వేయాలి. సో ఇట్లాంటి విషయాలు జాగ్రత్త పడాలని పిల్లల విషయంలో ఇట్లాగా భార్యాభర్తల విషయం ఎలాగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా అత్తమామల మధ్య లేకపోతే తల్లిదండ్రుల మధ్య ఉన్న సమస్యలు ఎలా డీల్ చేయాలి అనేది ఈ విషయంలో చాలా క్లారిటీగా నాకు అర్థమవుతా వస్తా ఉంది. అండ్ ఫ్యామిలీగా లాస్ట్ థింగ్ దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడింది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా అప్పు చేయకూడదు. మన సంఘంలో చాలా సార్లు ఆల్మోస్ట్ ప్రతి సండే 2 వీక్స్ ఒకసారి మనం చాలా సార్లు వింటాం అప్పు చేయకూడదు. సో అట్లాంటి సత్యాలు వింటానందుకు నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. వాటికి లోబడి విషయంలో కూడా లోబడటానికి నేను దేవుని సహాయం కోరుతా ఉంటా ఉన్నాను. సో ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ వచ్చేసరికి సారా సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత విజేత సిస్టర్ ది రికార్డింగ్ నేను ప్లే చేస్తాను. ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో క్రీస్తుని పోలిన గృహం 20వ భాగం చివరి భాగానికి వచ్చాము. ప్రశ్నలు జవాబులు. ఈ వారం 20 ప్రశ్నలు సమాధానాలతో మనకి జాక్ బ్రదరు తెలియచేశారు. మొదటి ప్రశ్న, ఇంట్లో భార్యాభర్తలు వేరువేరు దృక్పథాలు కలిగి ఉండి కూడా గృహంలో వారి ఐక్యతను ఎలా కాపాడుకుంటారనేది. ఇది ఇప్పుడు బ్రదర్స్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు గొడవలు పడకూడదు, వాదించుకోవటం ఇటువంటి ఏమీ కూడా పిల్లల ముందు చేయకూడదు. సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏకాంతంగానే చర్చించుకోవాలి. తల్లిదండ్రులతో సమస్యలు అయితే ఎవరి తల్లిదండ్రులతో వాళ్ళే మాట్లాడుకోవాలి. వీళ్ళు అత్తమామలతోటి డిస్కషన్లు చేసుకోకూడదు.
అసలు వాళ్ళ పెత్తనం వీళ్ళ మీద ఉండకూడదు. తల్లిదండ్రుల పెత్తనం వివాహం అయిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలని బైబిల్ చెప్తోంది. పుట్టింటి వారిని వదిలేసి భర్తను హత్తుకోవాలని స్త్రీకి చెప్పబడింది. కాబట్టి దేవుడి ఆజ్ఞ ప్రకారం వీళ్ళు వాళ్ళని మధ్యలోకి తెచ్చుకోకూడదు. అట్లాగే వీళ్ళు ప్రార్థన చేసుకుంటా, సంఘంలో చెప్పే విషయాలు వింటూ తెలియని నేర్చుకుంటా వీళ్ళు వాక్యంలో ముందుకెళ్తుంటే వీళ్ళ మధ్య ఒక అవగాహనతో ముందుకెళ్ళగలుగుతారు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కూడా బలంగా ఉండాలి. భార్యకి భర్తకి ఆ ప్రేమ బలంగా ఉన్నప్పుడు అసలు మూడో వ్యక్తి వీళ్ళ మధ్యకి రాలేరని నేను అనుకుంటాను. భార్య లోపడకపోతే ఆమెను క్రమశిక్షణలో పెడతానికి ఏం చేయాలి అని ఒక క్వశ్చన్. అప్పుడు నా భార్య నాకు లోబడటం లేదు, నేను ఏం తప్పు చేశానో చూపించమని ప్రార్థించాలని జాక్ బ్రదర్ చెప్పారు. నన్ను యోగ్యునిగా చెయ్యి ప్రభు అని ప్రార్థించాలి. అలాగే ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటికీ కారణం సాతానేనని వాళ్ళు గ్రహించుకోవాలి. ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళు గ్రహించుకొని నా భర్త కారణం కాదు, నా భార్య కారణం కాదు, ఇదంతా సాతానేనని చెప్పి ఆ సాతానుని ప్రార్థించి దాన్ని బంధించాలి, ఆ దెయ్యాన్ని వీళ్ళు. అప్పుడు వాళ్ళ ఇంట్లో పీస్ వస్తుంది. తల్లిదండ్రులు లోకానుసారంగా ఉంటే వారు చెప్పేదానికి ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని గౌరవించవచ్చు, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళ మంచి చెడులు అవసరాలు చూసుకోవాలి. కానీ వాళ్ళు వాక్య విరుద్ధమైన సలహాలు చెప్పినప్పుడు పాటించకూడదు. అయితే వాళ్ళని ఎదిరించి వాళ్ళని హత్య చేసే విధంగా మాట్లాడుకోకుండా సౌమ్యంగానే వాళ్ళకి నచ్చ చెప్పాలి. ఈ విధంగా మేము చేయలేము, ఇది వాక్యం ప్రకారం కాదు అని. పెళ్లి కాని కుమారుడికి 30 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి సలహాలు ఇవ్వచ్చు. 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి అతను సంపాదనాపరుడై ఉంటాడు మేబీ. అయితే అతను క్రైస్తవుడిగా చేయకూడని పనులు చేస్తున్నప్పుడు తండ్రి సలహాలు ఇవ్వచ్చు. కానీ కొడుక్కి చెప్పగలిగేటటువంటి సహవాసం తండ్రికి ఉండాలి. లేకపోతే తండ్రి మాట అబ్బాయి వినడు కదా. తండ్రి కొడుకులో బంధం బలంగా ఉండాలి. ఇక్కడ మూడో వ్యక్తుల కంటే కూడా ఈయన ప్రార్థన చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. దాంట్లో కూడా వివాహ సమయాన్ని తేదీని ఏ విధంగా నిర్ణయించుకోవాలి ప్రశ్న. క్రైస్తవులుగా మనకి అన్ని దేవుడిచ్చిన రోజులే, అన్ని రోజులు ఒకటే. అన్యులు ముహూర్తాలు తేదీలు చూసుకుంటారు, కానీ క్రైస్తవులు అటువంటివి చూసుకోకూడదు, నమ్మకూడదు. వివాహం విషయంలో దేవుని చిత్తం తెలుసుకొని సరైన భాగస్వామిని ఎంచుకోవటమే ప్రధానం అక్కడ. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ అనుకూలమైన తేదీని సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. ఇక్కడ జాక్ బ్రదరే ఒక క్వశ్చన్ వేశారు, అప్పులు ఉన్నాయా, క్రెడిట్ కార్డుల్లో అప్పులు ఉన్నాయా అని చెప్పి. అప్పులు ఉండకూడదు అనేది మనం అనేక మెసేజ్ల్లో మనకి తెలియచెప్తున్నారు, మనం నేర్చుకుంటున్నాము అప్పుల గురించి. వాహనాల మీద, ఇంటి మీద లోన్స్ ఉండొచ్చు, అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు, కానీ అది కూడా ఇన్స్టాల్మెంట్స్ కడుతూ ఉండాలి. కానీ మనం చిన్న చిన్న వస్తువులు, టీవీ కని, ఫ్రిడ్జ్ కని, వాషింగ్ మెషిన్ ఇట్లాంటి ఏసీలు కానీ అప్పులు చేయకూడదు. ఎందుకంటే అవి అమ్మితే వెంటనే రావు డబ్బులు. అందుకని చెప్పి అటువంటి వాటికి అప్పులు చేయొద్దు. డబ్బులు పొదుపుగా చేసుకొని సమకూరిన తర్వాతనే ఆ వస్తువులను కొనుక్కోవాలి అని చెప్పి మనకి గతంలోనే మనకి హెచ్చరిక వచ్చింది. జాక్ బ్రదర్, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారు. ఈ విషయంలో వాళ్ళు అలాగే నడుచుకున్నారు. మేము సిఎఫ్సిలో చేరినప్పటికీ 2020 1 జనవరిలో మేము చేరాము. అప్పుడు మాకు చాలా అప్పులు ఉన్నాయి. అపార్ట్మెంట్ ఫ్లాట్ లోను, కార్ లోను, గోల్డ్ లోను, ఇంకా బయట కొన్ని వడ్డీకి తీసుకొచ్చినవి చాలా ఉన్నాయి. బిజినెస్ బాగోలేదు, మాకు ఆ పరిస్థితి వచ్చింది. అయితే ప్రతి నెలా కొంత జమలు కడుతున్నాం. 3-4 ఇయర్స్లో క్లియర్ చేస్తామనే కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది. కానీ చర్చ్లో చేరిన తర్వాత అప్పు ఉంటే కానుక పెడతానికి అర్హత లేదు అనేది తెలుసుకొని, మరి మన వాక్యంలో చెప్పారు, స్థలం ఉన్నా గోల్డ్ ఉన్నా ముందు అమ్మేసి తీర్చండి, ఉంచుకోవద్దు అప్పులని. ఆ ప్రకారం మేము ఒక స్థలం అమ్మేసేసి చాలా అప్పులు క్లియర్ చేసేసాం ముందు ఇమీడియట్గా చేసేసి, ఇంకా ఈ బ్యాంకు అపార్ట్మెంట్ లోను అవి నెల నెలా కట్టుకుంటా అది కూడా క్లియర్ చేసాం. ఇప్పుడు మాకు అప్పు అనేది లేదు. మేము చర్చిలో చెప్పినది పాటించాము. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. అత్యవసరమైనప్పుడు సహోదరు నుండి డబ్బు అప్పుగా తీసుకోవచ్చా, ఇది క్వశ్చన్. అయితే
అప్పు తీసుకోవచ్చు, అప్పు ఉండకూడదంట అనుకోవటానికి అప్పు తీసుకోవటానికి తేడా ఉంటుంది. అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో అప్పు తీసుకోవచ్చు. కానీ ఆ అవసరం దేని మీద ఆధారపడి ఉంది? అకస్మాత్తుగా ఏదైనా ఖర్చులు వచ్చినాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి, డబ్బులు లేవు, అటువంటప్పుడు తీసుకోవచ్చు, తర్వాత చెల్లించుకోవాలి. కానీ మనం టూర్లకు వెళ్దామనో ఇంకా వేరే ఖర్చులకు అప్పులు చేయకూడదు. అంతేకాదు పిల్లల చదువులకు కూడా వాళ్ళకి ఏదన్నా ఎగ్జామ్స్ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అప్పులు చేసినా కూడా ముందు నుంచే పేరెంట్స్ వాళ్ళ చదువుల కోసం పొదుపు చేసుకోవాలి, అవి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు అప్పు చదువుల కోసం అప్పు చేయొచ్చు కదా అని చెప్పి టాప్ స్కూళ్ళు కాలేజీల్లో మనం అప్పు చేసి చదివించాలని ఏం లేదు. మన స్తోమతకు తగినట్టే వాళ్ళని చదివించుకోవాలి. అక్కడ అప్పులు విపరీతంగా ఉండకూడదు. అయితే అప్పు చేసేటప్పుడు దాన్ని తీర్చుకోవడానికి కూడా వీళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ శక్తి ఉండాలి, లేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు. అమ్మాయి నాకంటే ఆత్మీయంగా ఉంటే అటువంటి అమ్మాయిని ఎన్నుకోవటం తప్ప క్వశ్చన్, అది తప్పు కాదు. కానీ ఆమె భర్తని యజమానిగా అంగీకరించాలి, అతనికి లోబడి ఉండాలి. కొన్ని విషయాల్లో భార్యలకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, కొన్ని కొన్ని విషయాల్లో, అయినా కూడా ఆమె భర్తకి లోబడి ఉండాలి. నేను అకౌంట్స్ చాలా బాగా చూసుకుంటాను, ఆఫీస్వి ఇంటివి కూడా అన్నీ రాసుకుంటాను, అన్ని గుర్తులుంటాయి. అయితే కూడా ప్రతి ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లోనే నేను మొత్తం బ్యాలెన్స్ షీట్స్ అన్నీ మా వారికి క్లియర్గా చూపిస్తాను, క్రెడిట్స్ డెబిట్స్ అన్నీ వివరిస్తాను. ఆయన చెప్పకుండా ఏది చేయను. ఈ రోజుకి కూడా నేను ఒక్క రూపాయి కూడా ఆయన అనుమతి లేకపోకుండా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ అడిషనల్ ఖర్చు నేను పెట్టను. ఎందుకంటే ఆయన నా యజమాని, నేను ఆయనకి సహాయకారిని మాత్రమే. నాకు పిల్లలు లేకపోతే దాని గురించి ప్రార్థన చేయకపోవటం తప్ప. పిల్లలు లేని వాళ్ళు పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు భార్యలు కూడా చాలా కాలం గొడ్రాళ్ళుగానే ఉన్నారు. కానీ ప్రార్థన చేశాక దేవుడు వారికి పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు దేవుడిచ్చే గిఫ్ట్. కొంతమంది దైవజనులకు కూడా పిల్లలు లేరు. ప్రార్థన చేసినా కూడా పిల్లలు పుట్టకపోతే అది దేవుడికి విడిచిపెట్టాలి. వివాహం చేసుకోవటానికి సరైన వయసు ఏది? స్త్రీలకైతే 20 సంవత్సరాల తర్వాత, పురుషులకైతే 25 సంవత్సరాల తర్వాత వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అది ఎప్పటి వరకు అనేది చెప్పడానికి లేదు. సరైన వ్యక్తి దొరికే వరకు ఎదురు చూడాలి ప్రార్థన చేసుకుంటూ. దేవుడు చూపించాలి కదా, చూపించి ఆ వివాహం అయ్యే వరకు మనం వెయిట్ చేయవలసిందే. వివాహం కాని పురుషులు తమ సంపాదనలో తల్లిదండ్రులకు ఎంత ఇవ్వాలి, తమ కొరకు ఎంత దాచుకోవాలి, అది తల్లిదండ్రుల అవసరాల బట్టి కూడా ఉంటుంది. తల్లిదండ్రులకు అవసరం ఉంటే వాళ్ళ అవసరాలకు కొంత ఇచ్చి, కొంత తమ వివాహం కొరకు, రాబోయే భార్య ఇంటి కోసం వాళ్ళు దాచుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు స్థితిమంతులయ్యి వాళ్ళకి డబ్బులు అవసరం లేనప్పుడు ఈ కుమారుడు ఇవ్వవసరం లేదు, ఇతను తన భవిష్యత్తు కోసం మొత్తం దాచుకోవచ్చు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అబ్బాయి అమ్మాయి ఎంతవరకు మాట్లాడుకోవచ్చు. అసలు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహానికి ఒక ఏరియాలో ఉన్న పిల్లలు అయితే ఒక 6 నెలలు గ్యాప్ పెట్టుకోవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అయితే 1 సంవత్సరం పాటు గ్యాప్ పెట్టుకోవచ్చు అని బ్రదర్ తెలియజేశారు. అయితే వాళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ మాట్లాడుకున్నా కూడా భౌతికంగా కలుసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
రోజు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నుంచి నాకు ఎంకరేజ్మెంట్ అనిపించినవి గాడ్ నాతో మాట్లాడినవి మీతో షేర్ చేసుకోవాలి. అయితే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఎప్పుడైనా డిస్ప్యూట్స్ వస్తే ఇక్కడ జాక్ బ్రదర్ ఏం చెప్పారంటే, ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఫెలోషిప్ లేకపోతే అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ అన్నా ఉండాలి అని చెప్పారు. తర్వాత మాట్లాడుకుంటున్నప్పుడు కోపం వస్తే ఆ డిస్కషన్ లేకపోతే ఆ మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, సో కోపం రాకూడదు మాట్లాడుకుంటున్నప్పుడు అని చెప్పారు. తర్వాత ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. తుఫాన్లో ఎప్పుడు కూడా మనం విత్తనాలు చల్లకూడదు అని, సో చేయకూడదు అని. అంటే మనం ఒక కోపంగా ఉన్న పరిస్థితుల్లోనో లేకపోతే మూడ్ బాగున్నప్పుడు మనము వేరే ఇలా చేయాలి, ఇలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండకూడదు అని చెప్పితే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. వెయిట్ చేయాలి, తర్వాత సీక్రెట్గా ప్రేయర్ చేయాలి ఆ తుఫాను తగ్గిపోవడానికి. తర్వాత సేటనిక్ ఫోర్సెస్ని యేసుక్రీస్తు నామంలో బైండ్ చేయాలి. ఆ సేటనిక్ ఫోర్సెస్ మన పార్ట్నర్ మీద పని చేయకుండా మనం కమాండ్ చేయాలి అని చెప్పారు. తర్వాత అంటే అక్కడ ఏదో మన పార్ట్నర్కి దెయ్యం పట్టిందనో అలా ఏం కాదు, కానీ ఆ టైంలో సేటన్ వాళ్ళని అప్రెస్ చేస్తుంది అని. ఇంకొకసారి మనల్ని అప్రెస్ చేయొచ్చు. ఇది నేను నేర్చుకున్నాను. అంటే సీక్రెట్గా సేటనిక్ ఫోర్సెస్ని యేసునామంలో బైండ్ చేయాలి అని నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడ డేవిడ్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు జాక్ బ్రదర్ ఏం చెప్పారంటే, ఆ లయన్ నుంచి ల్యాంబ్ని రక్షించాడు కానీ ఆ ల్యాంబ్కి అక్కడ నుంచోపెట్టి లెక్చర్ ఇవ్వలేదు. అలాగే ఏదైనా ఒక సిచ్యువేషన్లో నేను చెప్పాను కదా, ఇలా జరుగుతుందని ముందే చెప్పాను కదా, మీరు వినలేదు, అలాగ మాట్లాడకూడదు అని అర్థమైంది. చాలాసార్లు అలాగే చెప్పడానికి ఇష్టపడతా ఉంటాము, కానీ అది తప్పు, అలా చేయకూడదు అని ఒకసారి మళ్ళీ గుర్తు చేశారు. తర్వాత పిల్లలకి కూడా అంతే, వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే చెప్పినా కూడా వాళ్ళకి ఆ మూమెంట్లో వాళ్ళకి అర్థం కాదు అని నాకు ఈ మధ్యనే అర్థమైంది. నేను ఎప్పుడన్నా అభికి కొంచెం ఆగి చెప్పినప్పుడు వెంటనే చెప్పినప్పుడు నేను చాలా డిఫరెన్స్ చూశాను. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనకున్నది ఒకటే శత్రువు, అది అపవాది. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ మన శత్రువులు కాదు అని గుర్తుపెట్టుకోవాలి అని నేర్చుకున్నాను. తర్వాత ఎప్పుడైనా అన్కన్వర్టెడ్ వరల్డ్లీ పేరెంట్స్ వరల్డ్లీగా మాట్లాడినప్పుడు వాళ్ళని ఎప్పుడూ రెస్పెక్ట్ఫుల్గానే సమాధానం చెప్పాలి, వాళ్ళని ఆనర్ చేయాలి, ఎప్పుడు రూడ్గా మాట్లాడకూడదు, వాళ్ళతో మనం డిసగ్రీ అయినా కూడా అని చెప్పారు. తర్వాత ఒకసారి ఒక మదర్ 15-year-old బాయ్ని బ్రదర్ జాక్ దగ్గర తీసుకొచ్చి, ఈ బాబు సరిగ్గా చదవట్లేదు, ప్రేయర్ చేయని అని చెప్పినప్పుడు జాక్ బ్రదర్కి వాళ్ళ మదర్ గురించి ఎక్కువ ప్రేయర్ చేయాలనిపించిందంట. అంటే పిల్లల్ని సీక్రెట్గా చెప్పాలి కానీ పిల్లల ముందు అలా హ్యూమిలియేట్ చేస్తూ మాట్లాడితే
వాళ్ళు ఇంకా రెబెలియస్గా అవుతారని ఇక్కడ చెప్పారు. కనీసం ఒక 3 ఇయర్స్ బాబుని పాపని కూడా మనం పబ్లిక్లో మనం కరెక్ట్ చేయకూడదు, ఆ పని చేయకూడదు అని చెప్పాలి తప్ప వాళ్ళని కరెక్ట్ చేయటము డిసిప్లిన్ చేయడము తర్వాత చేయాలి అని చెప్పారు. తర్వాత ఈ అన్ని రిలేషన్షిప్స్లోని కూడా అన్నిటికంటే ఎక్కువ రిలేషన్షిప్ ఇంపార్టెంట్, లవ్ ఇంపార్టెంట్ అని నేను నేర్చుకున్నాను. మిగిలినవన్నీ కూడా దాని కింద వస్తాయి. తర్వాత బలం కంటే కూడా జ్ఞానం గొప్పది అని చెప్పారు. తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మనం కరెక్ట్గా లేము అంటే చాలా విషయాల్లో కరెక్ట్గా లేనట్టే అని జాక్ బ్రదర్ చెప్పారు. ఇక్కడ జాక్ బ్రదర్ చెప్తా అప్పులు చేయొద్దు, సింపుల్గా బ్రతకండి, అప్పుడే స్లీప్ మీరు నైట్ పీస్ఫుల్గా పడుకోగలరు అని చెప్పారు. తర్వాత మనం ఏం ఎఫర్ట్ చేయగలమో అవే కొనుక్కోవాలి, క్రెడిట్ కార్డ్ అసలు వాడొద్దని చెప్పారు. తర్వాత ఏదైనా కొనుక్కోలేకపోతుంటే కొంచెం సేపు వెయిట్ చేయమని, లేకపోతే హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే ఇంకొక పార్ట్నర్ వాళ్ళని వెనక్కి లాగాలి అని చెప్పారు. తర్వాత స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎక్కువ మన పార్ట్నర్కి ఉంది అనిపించినప్పుడు, స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే అది బైబిల్ నాలెడ్జ్ కాదు కానీ హంబుల్గా ఉండడము అని చెప్పారు ఇక్కడ. స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటేనే హంబుల్గా ఉండటం, ప్రౌడ్గా ఉన్నాము అంటే అది స్పిరిచువల్ మెచ్యూరిటీ కానే కాదు అని అర్థమైంది. తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని థింగ్స్ వైఫ్కి ఎక్కువ తెలుస్తాయి, కొన్ని థింగ్స్ హస్బెండ్కి ఎక్కువ తెలుస్తాయి. సో ఏ విషయంలో ఎవరు ఎక్కువగా ఉన్నారా అని దాన్ని బట్టి మనము డిస్కస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్పారు జాక్ బ్రదర్ ఇక్కడ. తర్వాత పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా బ్యారెన్గా ఉంటే ప్రేయర్ చేయొచ్చు, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. అలా మనం ప్రేయర్ చేయట్లేదు అంటే మనకి ప్రార్థన అంటే నమ్మకం లేదనో ఆసక్తి లేదనో చెప్పారు. ఇక్కడ నా జీవితంలో జరిగింది ఏంటంటే మాకు 2 years మేము పిల్లల్ని ప్లాన్ చేసుకున్నాక నేను కన్సీవ్ అవ్వలేకపోతే అప్పుడు బాప్టిజం తీసుకున్న తర్వాత నేను ప్రేయర్ చేసుకున్నాను. ఫాదర్, ఇప్పుడు కంప్లీట్గా బాప్టిజం తీసుకుని మీకు మీ చైల్డ్ని అయ్యాను కదా, మరి నాకు చిల్డ్రన్ ఆర్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని చెప్తున్నారు కదా, నాకు గిఫ్ట్ ఇస్తారా అని అడిగాను. ఒక్కసారి అడిగాను. అక్టోబర్లో బాప్టిజం తీసుకున్నాను, నవంబర్లో నా బర్త్డే. నవంబర్లో నా బర్త్డేకి గిఫ్ట్గా ఇస్తారా అని అడిగాను. అడిగినప్పుడు అదే మంత్ నేను కన్సీవ్ అయ్యాను. నా బర్త్డే టైంకి నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను. ఇది అంటే నా జీవితంలో వెంటనే జరిగింది. సో ఇప్పుడు కూడా ఇలాంటి మిరకల్స్ జరుగుతాయి అన్నదానికి నాదే ఒక టెస్టిమనీ. సో వీటి ద్వారా నేను ఎంకరేజ్ అయ్యాను. ఇవి మీతో షేర్ చేసుకోవాలని. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యోహాను సువార్త 17:21. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మనట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఈ వర్స్ ఒకటి అనిపునన్ ఆంటీ ఒక మెసేజ్లో నిజంగా వన్నెస్ గురించి నేను స్టార్టింగ్లో నేను చెప్పింది ఎందుకు వినట్లేదు అని నేను అన్నప్పుడు, ఎక్కువ ఫైటింగ్ అయినప్పుడు అప్పుడు ఈ వర్డ్స్ నాతో గాడ్ మాట్లాడుతూ వచ్చారు. జీసస్ ఫాదర్ ఎట్లా వన్ అయి ఉన్నారో అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వన్ అయి ఉండాలి అని చెప్పినప్పుడు నిజంగా నా హార్ట్కి గాడ్ చాలా క్లియర్గా మాట్లాడారు. నాకు జీసస్ బాగా హ్యాపీ లైఫ్ కావాలి అని ఫాదర్కి ప్రేయర్ చేయట్లేదు, నాకు కంఫర్టబుల్గా ఇల్లు ఇవ్వాలని కానీ ఇవన్నీ కాదు, ఇంకా
జీసస్ సైట్‌లో ఒక ఫోర్‌మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఏంటి అంటే వన్నెస్‌తో ఉండాలి అని చెప్పి, యూనిటీతో ఉండాలి అని ఫాదర్‌కి చాలా బర్డెన్‌గా, అంటే క్రాస్ ఏసే ముందు జాన్ 17 అంతా కూడా, యోహాను 17 అంతా క్రాస్ ఏసేటప్పుడు, అంటే నాకు ఎక్స్‌పీరియన్స్ అయిందేంటంటే డెలివరీ ముందు చాలా, అంటే నా హార్ట్ చాలా సెన్సిటివ్‌గా గాడ్‌కి ప్రేయర్ చేస్తా ఉండేది. అంటే డెలివరీ టైంలో ముందు రోజు కానీ, అప్పుడు ఆపరేషన్ అయ్యేటప్పుడు అట్లా, అంటే క్రాసెస్ నాకు అర్థమైంది అట్లా. అయితే క్రాస్ ఏసేటప్పుడు కూడా క్రైస్ట్ చాలా థింగ్స్ క్రైస్ట్‌కి క్రాస్ ఎయ్యాలని ఇయన్నీ తెలుసు, ఫాదర్‌ని వదిలేయాలని చెప్పి. కానీ జాన్ 17లో చెప్తా ఉన్నారు, "నా యందు మీరెలా ఉన్నారో, ఫాదర్ నేను మీ దగ్గర ఎలా ఉన్నానో, ఆ వన్నెస్, ఆ యూనిటీని వీళ్ళ మధ్యన, డిసైపుల్స్ మధ్యన మీరు పెట్టండి" అని చెప్పి బర్డెన్‌గా ప్రేయర్ చేస్తున్నట్టు, ఈవెన్ ఆ ప్లేస్‌లో నిజంగా మనం ఉంటే పక్కన ఎవరైనా బర్డెన్‌గా ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆహ్, ఆ యొక్క మీనింగ్ నిజంగా మనకి తెలుస్తది. అయితే అప్పుడు నాతో గాడ్ నా హార్ట్‌కి మాట్లాడారు. యూనిటీలో, వన్నెస్‌లో ఉన్న ఇంపార్టెన్స్, నేను నా మాట నెగ్గాలి అని నేను హ్యూమన్‌గా అనుకుంటున్నా. కానీ జీసస్ ఏమో నాలో యూనిటీని, నాకు హస్బెండ్‌కి యూనిటీని, వన్నెస్‌ని తేవాలి అని ప్రేయర్ చేస్తున్నారు. నా హార్ట్ చాలా దూరంగా ఉంది క్రైస్ట్‌కి అని చెప్పి నాకప్పుడు అర్థమైంది. అప్పుడు నిజంగా అప్పటినుంచి నేను వన్నెస్‌లో ఉండాలి అని, ఆహ్, నా మాటే వినాలి అని, కానీ చాలా థింగ్స్ నా సెల్ఫ్‌ని డినై చేసుకోవాల్సొచ్చినా, నిజంగా గాడ్ నాకు హెల్ప్ చేయండి, నేను నా హస్బెండ్ యూనిటీలో ఉండాలి, పీస్‌లో ఉండాలి, అదే మీ కోరిక కదా అని చెప్పి నేను అటువైపు స్టెప్స్ ఏస్తున్నప్పుడు గాడ్ నిజంగా బ్లెస్ చేస్తా వచ్చారు. క్లాపింగ్ హ్యాండ్స్ కూడా, జాక్ బ్రదర్ క్లాపింగ్ హ్యాండ్స్‌ది కూడా, ఒకళ్ళు ఫైటింగ్ ఆపేస్తే అక్కడ సౌండ్ ఉండదు అని చెప్తా ఉన్నప్పుడు, అది నిజంగా గాడ్ నా హార్ట్‌కి మాట్లాడుతా వచ్చారు. అవును, ఒకళ్ళు మేబీ అది కరెక్ట్ కాకపోవచ్చు, కరెక్ట్ అవ్వచ్చు, ఇయన్నీ కాదు. కానీ నేను మాత్రము క్లాప్ చేయకూడదు అని నేను డిసైడ్ చేసుకున్నా. డిసైడ్ చేసుకున్నప్పుడు నిజంగా గాడ్ ఆహ్, అచ్యుత్ హార్ట్ చేంజ్ అవుతా రావటం నేను క్లియర్‌గా చూస్తా ఉన్నాను. ఓకే, ఈ వేలో నేనెళ్ళాలి అని నాకప్పటినుంచి అర్థమైంది. నా హస్బెండ్‌తో నేను యూనిటీలో ఉండాలి. ఈవిల్ అప్పుడు లోపలికి రాలేదు అని చెప్పి, చాలా థింగ్స్‌లో ఈవెన్ ఆహ్, ఏమన్నా రాంగ్ థింగ్స్ కనిపిస్తే బ్యాడ్ థింగ్స్‌కి యూనిటీలో కాదు. అంటే అనన్య, సఫేరా బ్యాడ్ థింగ్‌కి యూనిటీలో ఉన్నట్టు ఉంటది. అంటే అబద్ధం చెప్తే నేను అబద్ధం చెప్తాను అని. ఆ యూనిటీ కాదు గాడ్ కోరుకునేది. గాడ్‌లో ఉండే యూనిటీలో ఉండాలి అని చెప్పి. అంటే హస్బెండ్ క్రైస్ట్‌ని ఫాలో అవుతుంటే అవన్నీ కూడా మనం సెల్ఫ్‌ని డినై చేసుకోవటానికి రెడీగా ఉండాలి. నేను సబ్మిట్ చేసుకోవాలి. నేను విల్లింగ్‌గా ఉండాలి. స్వ అన్ స్వతహాగా నేను ఈల్డ్ అవ్వాలి నా విల్‌ని అని చెప్పి అడ్వైస్ చేపట్టాకి, వాటిలకి నేను ఓపెన్‌గా ఉండాలి. అప్పుడు నిజంగా గాడ్ హెల్ప్ చేస్తారు అని చెప్పి నేను నేర్చుకున్నా. ఇంకొకటి, ఈవిల్‌ని ఆహ్, ఎప్పుడూ కూడా ఏమన్నా రాంగ్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా అయినా కూడా ఆహ్, మనం హస్బెండ్‌ని, వైఫ్‌ని చూస్తా ఉంటాం, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారని. కానీ హస్బెండ్ ఎంత టెంప్టేషన్ గుండా గాడ్ ఎలౌ చేశారు, ఈవిల్ ఎలా టెంప్ట్ చేస్తుంది అనేది మనము ఫస్ట్ ప్రైమరీ థింగ్ అవ్వాలి. వీళ్ళెందుకిలా బిహేవ్ చేస్తున్నారు అనే కంటే, ఆహ్, ఈవిల్ ఎలా టెంప్ట్ చేస్తుంది నా హస్బెండ్‌ని, గాడ్ ఎలౌ చేసినప్పుడు ఆ టెంప్టేషన్ గుండా వెళ్ళేటప్పుడు గాడ్‌కి నేను ప్రేయర్ చేయాలి, పిటిషన్ పెట్టాలి. గాడ్, నా హస్బెండ్ టెంప్టేషన్ గుండా ఎళ్తున్నారు. ఆహ్, హస్బెండ్‌కి సపోర్టివ్‌గా, హెల్పర్‌గా ప్రేయర్ చేయాలి. కానీ ఇంకా అపోజిట్‌గా ఎళ్లి ఫైట్ చేయకూడదు నా హస్బెండ్‌తో అని నేను నేర్చుకున్నా. అది ఆహ్, ఒక దగ్గరుంటది బైబిల్‌లో కూడా, మనము వార్ వేట్ చేసేది ఫ్లెష్ అండ్ బ్లడ్‌తో కాదు, శరీరంతో, వీటిలతో కాదు, ఆత్మ సంబంధమైన వాటిలతో అని చెప్పి, మనం నిజంగా మన హస్బెండ్ కానీ, వైఫ్ బిహేవ్ చేసేదే చూస్తాం. కానీ దాని ఎనకాల ఉన్న
థింగ్స్ ఈవిల్ చేసే వర్క్స్‌ని మనము బైండ్ చేయాలి యేసునామంన అని చెప్పి. కానీ అది ఒక్కొక్కసారి వర్క్ చేయకపోవచ్చు. నా లైఫ్‌లో వర్క్ చేయలే. ఎందుకు వర్క్ చేయట్లేదు అంటే నా మనస్సాక్షి క్లియర్‌గా లేదు అని అప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే ఒక బిలీవర్ మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకొని, ఆయన రక్తాన్ని ధరించుకొని, ఆయన నీతిని ధరించుకున్నప్పుడు అప్పుడు జీసస్ నేమ్‌కి పవరొస్తది మన టంగ్‌లో నుంచి. నా టంగ్‌ని నేను రాంగ్‌గా యూజ్ చేసుకుంటా వారమంతా గాసిప్ చెప్పి, లేకపోతే బ్యాక్ బైట్ చేసి నేను గాడ్ దగ్గరికెళ్ళి నా మనస్సాక్షిని కరెక్ట్‌గా చేసుకోకపోతే గాడ్ చెప్పిన హోలీ స్పిరిట్ లీడెన్స్ నేను క్షమించమని కానీ, గాడ్ నా హార్ట్‌లో ఏదన్నా రాంగ్ థింగ్ చూపిస్తుంటే అది సెట్ రైట్ చేసుకోకుండా నేను ఎంత ప్రేయర్ చేసినా అది వర్క్ అవ్వదు. ఎందుకంటే అది మధ్యలో ఒక ట్యూబ్‌కి మధ్యలో ఏదన్నా స్ట్రక్ అయిపోతే ఎలా ఉంటది, అలా కనెక్షన్ అవ్వదు అని చెప్పి నేను నేర్చుకున్నా. నిజంగా మన మనస్సాక్షి నిర్మలంగా ఉంచి ప్రేయర్ చేస్తే యేసునామంన ఈవిల్ ఫోర్సెస్ అన్నీ మన ఫ్యామిలీలో బైండ్ చేయొచ్చు అని చెప్పి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్స్. నేను ఈ ఈ మొత్తం నేను నేర్చుకున్న విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను నేర్చుకున్నది ఏంటి అంటే కనుక ఒక విషయం నేను ఎందుకు అసలు మనము పిల్లలు పడుకున్న తర్వాత వేరే రూమ్కి వెళ్ళి ఎందుకు ఏదైనా విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటే ఎందుకు వేరే రూమ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి అంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అని చెప్పి నేను ఆలోచించినప్పుడు గాడ్ని అడిగినప్పుడు దాని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళు పడుకున్నాక లేదా వాళ్ళు లేనప్పుడు డిస్కస్ చేసుకోమని అన్ని డిస్కషన్ అలా ఏదో ఒక లాలా కాదు అది అదేదో ఇది ఒక లా ఒక రాసం ఇది కమాండ్మెంట్ ఇలా చెయ్యాలి అని కాదు. కానీ ఉద్దేశం ఏంటంటే పిల్లల హృదయాల్లో మమ్మీ డాడీ యునైటెడ్ గా లేరు అంటే మమ్మీ డాడీ కూడా వన్నెస్ లో లేరు అనే విషయం పిల్లలకి తెలియకూడదు. ఏ డిస్కషన్ అయినా ఎందుకంటే మన లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ వేరుగా ఉండొచ్చు. అంటే ఏంటంటే మనకి తెలుసు మనం ఎలా అనుకుంటామంటే ఇది డిస్కషన్ జస్ట్ ఏంటంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు షేర్ చేసుకుంటున్నామని మన స్పిరిచువల్ లెవెల్లో మనం డిసైడ్ చేయగలం. కానీ ఏంటంటే మనం కోసమే జీవించట్ల యేసుక్రీస్తు ప్రభువారు తనొక్కడి కోసమే వచ్చి ఈ లోకంలో జీవించలా. మన పాపముల నిమిత్తం తను తండ్రిని కాదని వచ్చి మన కొరకు చనిపోయారు. హీ ఆల్వేస్ థాట్ తను ప్రతి నిమిషం ఏం ఆలోచించారంటే వీళ్ళ మేలు కొరకే, నా శిష్యుల మేలు కొరకు, తర్వాత నా కొరకు నమ్ముకొని నన్ను వెంబడించే వాళ్ళ మేలు కొరకే ఆలోచించాడు. అలాగే మనం కూడా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే పిల్లలకి హార్ట్ లో ఒక చెడ్డ సీడ్ పడకూడదు. వాళ్ళకి తెలీదు మమ్మీ వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నారా డిస్కస్ చేసుకుంటున్నారా వాళ్ళ మైండ్కి అర్థం కాదు అసలు. వాళ్ళకి ఒకటే తెలుసు ఏంటంటే ఆ మమ్మీ డాడీ డిసగ్రిమెంట్ లో ఉన్నారు, వీళ్ళు కూడా కొట్టుకుంటారు, వీళ్ళు ఎప్పుడు సమాధానంగా ఉండరు అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక క్రిస్టియానిటీ అనేది కరెక్ట్ గా వాళ్ళకి కనపడదు. సో అది ఎసెన్స్ ఏంటంటే ఒక బ్యాడ్ సీడ్ ని ఒక చెడ్డ విత్తనాన్ని పిల్లల్లో మనం వేయకూడదు. సో అందుకోసం ఏంటంటే వీ షుడ్ నాట్ డిస్కస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. దాని ఎసెన్స్ అది. మనం ఎక్కడైనా ఏ విషయంలోనైనా అదే గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు ఉంటే గనక అక్కడ లేదు, పిల్లలే కాదు రేపు నెక్స్ట్ అన్న రోజు ఏమన్నా మన చర్చ్ లో ఏదైనా థింగ్స్ అవుతున్నా సరే వేరే చోట ఎక్కడైనా సరే ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఆగిపోవాలి. వి షుడ్ నాట్ డిస్కస్ దేర్ ఇన్ ఫ్రంట్. అక్కడ ఇంకోటి ఏంటి అంటే గనక నెక్స్ట్ థింగ్ నేను అది ఒక విషయం నేను నేర్చుకుంది. ఇంకో విషయం నేను నేర్చుకున్నది ఏంటి అంటే గనక నేను ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు నేను ఎప్పుడైనా సరే చెప్పగలను ఏంటి అంటే నాకు అసలు కోపమే రాదు, నేను అన్ని ఆర్గ్యుమెంట్స్ చాలా స్మూత్ గా హ్యాండిల్ చేశాను నేను అస్సలు చెప్పను. ఐ వాంట్ టు బి హానెస్ట్. నాకు చాలా సార్లు ఆర్గ్యుమెంట్స్ దివ్యతో ఉన్నప్పుడు చాలా సార్లు కోపం వచ్చింది. కానీ ఏంటంటే గాడ్ నాకు చెప్పారు నీ కోపం వస్తుందని ఆ కోపాన్ని హృదయంలో పెట్టుకొని ఏదో సూపర్ స్పిరిచువల్ గా నాకు అసలు కోపం రాదు అని చెప్పి నటించొద్దు నీ వైఫ్ దగ్గర. నీ కోపంగా ఉంటే ఓపెన్ గా నీ వైఫ్ కి చెప్పు, నాకు ఈ విషయంలో ఐఎమ్ గెట్టింగ్ యాంగ్రీ ఇన్సైడ్, నా హార్ట్ లోంచి యాంగ్రీ వస్తుంది. అప్పుడు నేను చెప్పాను నా వైఫ్ కి ఎప్పుడైనా సరే నాకు యాంగ్రీ వస్తున్నప్పుడు నేను ఒక వర్డ్ చెప్తాను, డిస్కషన్ ఇక్కడ ఆపేద్దాము తర్వాత చూసుకుందాము అని చెప్తాను, ప్లీజ్ స్టాప్ ఇట్. నేను ఓపెన్ గా చెప్పుకున్నాను. గాడ్ నాకు చెప్పారు ఓపెన్ గా చెప్పు నువ్వు,
వితౌట్ టెల్లింగ్ తనకెలా తెలుస్తుంది నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నావు, లోపల ఏ పరిస్థితిలో ఉన్నావు ఎలా తెలుస్తుంది? తనకి తెలీదు. ఎందుకంటే హృదయం చదవగలిగింది నేనే, తను చదవలేదు. అందుకు నువ్వేంటంటే యూ టెల్ హర్ ఓపెన్లీ. అప్పుడు నేను అలా లిబరల్గా నా హార్ట్ని ఓపెన్ చేసుకొని, దివ్య ఇది తర్వాత డిస్కస్ చేసుకుందామా అని అనగానే మా వైఫ్కి అర్థమైపోద్ది. దివ్యకి అర్థమైంది ఏంటంటే ఓకే, ఇది యాంగ్రీ ప్రొవోక్ చేస్తుంది అచ్యుత్ని, అంటే అచ్యుత్ సిన్ చేయడానికి ఈ యొక్క డిస్కషన్ హెల్ప్ అవుతుంది. సో వీల్ స్టాప్ ఇట్ హియర్. అలాగే నేను ఏదైనా విషయం చెప్తున్నప్పుడు దివ్యకి యాంగ్రీ వస్తుంది అని నాకు ఎలా తెలిసిందంటే, యూజువల్లీ దివ్య అయితే గొడవ ఆడే మనిషి కాదు, తిరిగి నాకు మాటలు గట్టి గట్టిగా చెప్పే మనిషి కాదు. కానీ షీ విల్ స్టార్ట్ క్రై అనేది కళ్ళల్లో కనపడుతుంది నాకు. తన కళ్ళల్లో ఏడుపు నేను చూడగలుగుతాను. చూడంగానే నాకు అర్థమైపోయింది, ఓకే ఇది యాంగ్రీ ప్రొవోక్ చేస్తుంది నా వైఫ్కి, సో వీ విల్ స్టాప్ హియర్. అది నేను ఇనీషియల్ డేస్లో నేర్చుకున్నాను. తర్వాత నేర్చుకున్నది ఏంటి, గాడ్ నాకు ఇంకొంచెం లెవెల్, నువ్వు ఇక్కడ మాత్రమే కాదు ఇంకొంచెం నువ్వు ఎదగాలి అని తెలుసుకున్నప్పుడు ఏంటంటే, ఏదైనా విషయం మాట్లాడుకున్న, ఏదైనా డిస్కస్ చేసుకున్నప్పుడు ఒకవేళ మీరిద్దరు యూనిటీకి రాకపోతే యూ స్టాప్ దేర్. ఆ డిస్కషన్ అక్కడ ఆపేసి యూ బోత్ సిట్ అండ్ ప్రే. ఆ విషయం గురించి ఇద్దరు ప్రేయర్ చేయాలి, ఇద్దరు కలిసి చేయాలి, ఇద్దరు విడివిడిగా చేసుకోవాలి. నేను దివ్య గాడ్ నాకు ఇలా ఇద్దరు విడివిడిగా చేయాలి, అలాగే ఇద్దరు కలిసి చేయాలి. అలా కలిసి చేసినప్పుడు చాలా సార్లు నేను చెప్తాను, నేనే చాలా సార్లు నా ఒపీనియన్ గాడ్ చెప్పారు, తన విషయాన్ని నువ్వు కన్సిడర్ చెయ్యి, ఈ విషయంలో నువ్వు ఇలా రాంగ్గా ఉన్నావు, రాంగ్ ఆలోచనతో ఉన్నావు, నువ్వు హస్బెండ్ అనే అథారిటీతో చేస్తున్నావు, అలా కాదు అని చాలా విషయాల్లో నాతో మాట్లాడు. అలాగే దివ్య కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో నువ్వు సబ్మిట్ అవ్వు, ఇది కరెక్ట్ వే, ఇది కరెక్ట్ చాయిస్ అని చూసినప్పుడు చాలా విషయాలు గాడ్ నిజంగా లీడ్ చేసినట్టు నాకు అనిపించింది నా ఫ్యామిలీ లైఫ్లో. అంటే హైదరాబాద్కి వెళ్ళే డెసిషన్లో, అక్కడ ఇల్లు తీసుకునే డెసిషన్లో, ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇల్లు తీసుకునే విషయంలో మా వైఫ్కి ఏంటంటే వేరే చోట ఎక్కడో తీసుకోవాలనుంది. కానీ ఏంటంటే నాకేంటంటే అంత ఎఫర్టబిలిటీ, నాకు అప్పుడు ఆ టైంలో నా దగ్గర మనీ కూడా అంత లేవు. నాకు వచ్చే స్కాలర్షిప్లో మేము ఉండాలి, ఎవరిని అడగటానికి కూడా లేదు నాకు. ఎవరిని అడగకూడదని కూడా పెట్టుకున్నాం మేము, ఎవరిని అడగకూడదు ఎలాగోలా. కానీ ఏంటంటే నాకేంటంటే సరే దీని ఇంత ఇబ్బంది పడుతుంది, సో ఎక్కడికైనా వెళ్దామా, ఎంత ఖర్చు అయినా ఎలాగోలా చేద్దామేమో, చేయగలమేమో చూద్దాము అనుకున్నప్పుడు ఏంటంటే ఒకటే అనుకున్నాను, ఓకే దివ్యతో అన్నాను, సరే నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు కదా, విల్ స్టార్ట్ అండ్ ప్రే. గాడ్ని అడుగుదాం, గాడ్ నిజంగా మనకి లీడెన్స్ ఇస్తే చేద్దామని ఆ డిస్కషన్ అక్కడ ఆపేసి వెన్ వీ స్టార్టెడ్ ప్రేయింగ్, గాడ్ ఇంకో విధంగా ఇద్దరికి ఆన్సర్ చేశారు. దివ్యకు కూడా చెప్పారు, యూ కాంట్ ఎఫర్డ్ ఇట్, అంత మనీ మీ దగ్గర లేవు, మీరు అప్పులు చేయాల్సి వస్తుంది, అప్పు కంటే ఇక్కడ మీరుండి ఇద్దరిని సెటరేట్ చేసుకోవడం కరెక్ట్ అని చెప్పినప్పుడు రియల్లీ హెల్ప్డ్ అస్. అలా చాలా విషయాలు ప్రేయర్ రియల్లీ హెల్ప్ అస్. నేను ఒక్కటే చెప్పగలను, ప్రేయర్. ఇంకోటి ఏంటంటే కనుక, ఓకే ఈ మెసేజెస్ అన్ని వినేసాము, ఇంకా ఫ్యామిలీ లైఫ్ గురించి మనకు అన్ని సీక్రెట్స్ తెలుసు, ఇంకా ఫ్యామిలీ లైఫ్ గురించి ఇంకా మనకి ఎటువంటి భరోసా లేదు అనుకుంటే కనుక డెవిల్ హ్యాస్ సక్సీడెడ్. సాతాను తను సక్సీడ్ చేసింది తను అనుకున్నది. నో, ఇట్ ఈస్ ఓన్లీ స్టార్టింగ్ డిజైర్. గాడ్ మనలో ఒక డిజైర్ని పుట్టిస్తున్నారు. ఏమని డిజైర్ అంటే కనుక, మీ ఫ్యామిలీ సిఎఫ్సి విజయవాడ ఫ్యామిలీస్ నాకు సాక్షి బిడ్డలుగా జీవించాలి. మన హృదయంలో డిజైర్ పుట్టించేది ఆయనే. మళ్ళీ ఇంకోటి కూడా గాడ్ చెప్తున్నారు, ఆ డిజైర్ పుట్టించిన నేను అలా ఫ్యామిలీస్ ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తిని కూడా నేను ఇవ్వగలను. ఆ డిజైర్ పుట్టించే దేవుడు శక్తిని మనకి ఇవ్వడం, మన హృదయంలో డిజైర్ పుట్టించి, ఎలా అంటే ఒక డాడీ నేను హెన్రీకి ఏదైనా కొనిస్తాను అని చెప్పాను అంటే ఖచ్చితంగా నేను ఒక ఈవిల్ ఫాదర్ని కాదు, నేను ఒక గుడ్ ఫాదర్ నా స్పిరిచువల్ పరంగా అంటే నా ఫ్యామిలీ పరంగా చెప్తున్నాను. డానీ నువ్వు ఇలా చేస్తే కనుక నేను ఈవినింగ్ చాక్లెట్ తెస్తాను, నా హార్ట్లో ఉంది చాక్లెట్ తేవాలని. అంటే తనకి డిజైర్ నేను పుట్టించా, ఓకే మా డాడీ చాక్లెట్ తెస్తాడు నేను బాగుంటే. ఈవినింగ్ వచ్చేసరికి తను కూడా నమ్ముతారు, ఖచ్చితంగా మా డాడీ చెప్పారంటే చాక్లెట్ తెస్తారు, నేను ఖచ్చితంగా ఇలా చేస్తే ఖచ్చితంగా చేస్తారు. అలాగే ఇప్పుడు నేను ఈవినింగ్ వచ్చినప్పుడు చాక్లెట్ తెస్తానని నమ్మకుంటే తెస్తాను, ఇస్తాను కూడా. ఒక ఈవిల్ ఫాదర్ అయి ఉండి నేనే అలా చేస్తే, గాడ్ నాలో హార్ట్లో, మనందరి హార్ట్లో డిజైర్ పెట్టారు, ఐ వాంట్ ఏ క్రైస్ట్ లైక్ హోమ్స్, ఒక క్రీస్తును పోలిన గృహములు నాకు విజయవాడ సంఘంలో కావాలి అని డిజైర్ మనలో పుట్టించి, దానికి తగిన పరిశుద్ధాత్మను కూడా గాడ్ ఇస్తారు. అది నమ్మాలి మనం. మన ఫ్యామిలీస్ అలా ఉండటానికి ఆయన 100% హెల్ప్ చేస్తారు. మనం విశ్వసించి ప్రతిరోజు గాడ్ దగ్గరికి వెళ్ళాలి. గాడ్ ఇవాళ నా కుటుంబాన్ని నడిపించుకోవడానికి నాకు విజ్డమ్ ఇవ్వండి, అంటే నాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి, నా చిత్తం కాదు, మేమిద్దరం కలిసి సిలువ దగ్గరికి వెళ్తాము, సిలువలో మమ్మల్ని మేము చనిపోయి నీ చిత్తాన్ని నెరవేరుస్తాం, మాకు విజ్డమ్ ఇవ్వండి. ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ అడగాలి, పిల్లల్ని పెంచే విషయంలో అడగాలి,
ఫ్యామిలీని నడిపించుకునే విషయంలో అడగాలి, మనీని ఖర్చు పెట్టే విషయంలో అడగాలి, ఏదైనా కొత్తది ఇంట్లో చేయబోతుంటే ఆ విషయంలో అడగాలి, ఎక్కడికైనా వెళ్తున్న ఆ విషయంలో ప్రతి దాంట్లో కూడా దేవుడి చిత్తాన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా గాడ్ మన హోమ్స్ని ఆయన చిత్తానుసారంగా, ఆయన నామ ఘనత కొరకు, ఇంకోటి ఏంటంటే మన కుటుంబాలు వేరే కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, ఇంకా మన కుటుంబాల్లో నిత్యము శాంతి సమాధానాలు ఉంటూ, మన కుటుంబాల్లో ఎప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటూ గాడ్ చేయగలరు అని చెప్పి నాకు నిజంగా ప్రామిస్ చేశారు. ఎప్పుడు అది చేయగలను ఇవన్నీ అంటే కనుక ఇట్ ఈస్ నాట్ అన్ ఎండింగ్, ఇట్ ఈస్ ద బిగినింగ్. ఇది బిగినింగ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. స్టార్ట్ చేయి, నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. ప్రతిరోజు సీరియస్గా తీసుకో. ప్రతిరోజు ఇద్దరు యునైటెడ్ అయ్యి పిల్లల గురించి ప్రేయర్ చేయాలి. పిల్లల గురించే కాదు, మీ సంఘస్థుల గురించి ప్రతిరోజు చేయాలి. సంఘంలో యూత్ గురించి, చిన్నపిల్లల గురించి, ఫ్యామిలీస్ గురించి, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ గురించి, అందరి గురించి మనం గాడ్ దగ్గర అడగాలి. ఇట్ ఈస్ నాట్ నా సొంతదే నేను చూసుకుంటాను కాదు. ఆయన వచ్చి ఈ లోకంలో ఆయన సొంత క్రియలు చూసుకోలేదు, ఆయన వేరే వాళ్ళ గురించి ఆలోచించడం. మనం కూడా అలాగే ఉండాలి. ఆయన ఎట్టివాడే ఉన్నాడు, మనం కూడా అలాగే ఉన్నాం ఈ లోకంలో. అలా జీవించాలని గాడ్ నాకు పదే పదే మాట్లాడటం నేను చూశాను. ఈ ఫ్యామిలీ మెసేజెస్ కూడా నాకు ఎంకరేజ్మెంట్, అంటే నాకు ఏం ఎంకరేజ్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ థింగ్ నాకు ఏం ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అంటే కనుక, గాడ్ చెయ్యటానికి డిజైర్ ఇచ్చింది దేవుడు, అలాగే అది జరిగించడానికి కూడా నా హార్ట్లో ఖచ్చితంగా సహాయం చేయగలడు అనేది నేను 100% బిలీవ్ చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ముందుగా సాంబే సిస్టర్, మన మాధురి సిస్టర్ చిల్డ్రన్ గురించి ప్రేయర్ చేస్తారు. ఫస్ట్ మాధురి సిస్టర్ సండే స్కూల్ చిల్డ్రన్ గురించి ప్రేయర్ చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల మా గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా సంఘంగా కూడి దేవా మరి మీ చెంతకు రావడానికి, వన్నెస్ లో రావడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ఈ నిమిషం ప్రభా మా యొక్క సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా హెన్రీ షీనాని జ్ఞాపకం చేసుకుని తండ్రి, సాత్విక, విశ్వాస్, జెన్నీ, సుశ్రుత, అంజలినా, జోష్వా, జానోతాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, యేసు, ధనలక్ష్మి, అభి, యానీ, రీనా, ధన్య, సుధా, సంజన, ఆర్యపాల్, ఆరుష్ పాల్, ఈ బిడ్డలందరినీ ప్రభా మీ కృపగల హస్తాలు చెప్పుకుంటున్నాం ప్రభా. దేవా నీ బలిష్టమైన రెక్కల కింద వీరిని భద్రపరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. బిడ్డలందరూ ప్రభా స్పిరిచువల్ గా గ్రో అవటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి వారు ఏవైతే ప్రభా మరి ఇంట్లో పేరెంట్స్ చెప్పినవి, సండే స్కూల్లో టీచర్స్ చెప్పినవి స్టోరీస్ తండ్రి నిన్ను కూర్చిన మాటలు వింటూ ఉన్నారో ప్రభా, వారి వారి హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభా వారి జీవితంలో దేవా తండ్రి మరి ఆ యొక్క వాక్యం ఫలింపు చేయనట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా జీసస్ గురించి ప్రభా మరి తండ్రి ధైర్యంగా చెప్పడానికి ప్రభా వాళ్ళకి బ్రేవ్ హార్ట్స్ మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. వారిలో ఎల్లప్పుడూ లవ్, పీస్, జాయ్ ని మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ బిడ్డలందరిలో కూడా ప్రభా ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మీరు దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి పేరెంట్స్ కి ఒబే అయ్యే బిడ్డలుగా ప్రభా, వర్డ్ ఆఫ్ గాడ్ కి ఒబే అయ్యే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా నీతో సహవాసం కలిగి జీవించడానికి వారికి నేర్పిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మీరు ఒక మంచి ఫ్రెండ్ లాగా వారికి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ బిడ్డలందరికీ ఎనిమిస్ అంటూ ఎవరు లేకుండా ప్రభా దేవా తండ్రి నీవే సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి అలాగే తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలని దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. ముఖ్యంగా సమ్మర్ ఎఫెక్ట్ బిడ్డల్లో ఎవరిలో లేకుండా ప్రభా తండ్రి మరి ఎండ్ టైంలో ప్రభా మరి బయటకు వెళ్లకుండా ప్రభా నీవే కాపాడుతూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. మంచి ఆరోగ్యాలని బిడ్డల్లో దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి నీ ప్రేమ వారు రుచి చూచి ఎరుగునట్లు ప్రభా సహాయం చేయండి ప్రభా. యెహోవా ఉత్తముడు అని ప్రభా వారు తెలుసుకున్నట్లు సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో నీవు ప్రతిదినము మాట్లాడుతూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా మరి ఇంతవరకు వారి చదువుల్లో మీరు తోడై ఉన్నారు ప్రభా. మరి హాలిడేస్ టైంలో వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభా దేవా తండ్రి మరి నిన్ను కూర్చిన మాటలు వారు నేర్చుకోవటానికి ప్రభా వారికి మంచి యాక్టివిటీస్ లో వారు పార్టిసిపేట్ చేయడానికి వారికి హెల్ప్ చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ రీతిగా మా బిడ్డలందరినీ మీ దయగల హస్తాల్లో చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.
థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ సాంబి సిస్టర్ యూత్ యొక్క రక్షణ గురించి, వాళ్ళ జాబ్స్ గురించి ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవానాయన మీకే హృదయపూర్వకమైనటువంటి వందనములు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుణ్యనామములో సమర్పించుకుంటాం తండ్రి. దేవ ఇట్టి సమయం నాయన మీరు మా మధ్య ఉండి అయా మమ్మల్ని బలపరుస్తున్న మీ ప్రేమకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. దేవ ఇట్టి సమయం నా తండ్రి అయా నా ప్రభా ఆయా సంఘములో ఉన్నటువంటి యూత్ సిస్టర్స్ ని బ్రదర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా నా ప్రభా రక్షణ పొందుకోవాల్సిన వారు ఉన్నారు ప్రభా. మీ కృపలో నా తండ్రి వారితో మీరు మాట్లాడండి ప్రభా. అయా వారికి ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని నా తండ్రి అయా మీరు తీసివేసి నా ప్రభా నా తండ్రి అయా వారి హృదయంలో నా తండ్రి నీవు మాత్రమే దేవుడవని అయా నా ప్రభా నీ యందు నా ప్రభా సంపూర్ణ సంతోషము ఆనందము కలదని నా ప్రభా అయా నా ప్రభా నా తండ్రి అయా నీ నీతిని రాజ్యమును వెతికే విషయంలో నా ప్రభా అయా వారు నిర్ణయం తీసుకుని మారు మనసు రక్షణ పొందుకునే విషయంలో కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. దేవా నా ప్రభా నా తండ్రి నీ యొక్క రక్షణ భాగ్యము నా ప్రభా నా తండ్రి ఎంతో ఉన్నతమైనదనేటువంటి విలువను అయా నా ప్రభా వారు తెలుసుకునే రీతిగా నా ప్రభా వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా. వారికి మీ యొక్క ప్రత్యక్షతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. దేవా నా ప్రభా ఇటు సమయం నా తండ్రి అయా నా తండ్రి జాబ్స్ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి మా యవన సహోదరి సహోదరుల కొరకు మీ సన్నిధిలో నా తండ్రి అయా బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి. అయా వారి విషయంలో మీరు కృప చూపించండి తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి అయా లక్ష్మీ సిస్టర్ని అయా ప్రియాంక సిస్టర్ని, భాగ్యశ్రీ సిస్టర్ని అయా నా తండ్రి రాజేశ్వరి సిస్టర్ని, శృతి సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. అదే రీతిగా నా ప్రభా అయా మనోహర్ బ్రదర్ని, ఇమాన్యుయల్ బ్రదర్ని, అదే రీతిగా నా ప్రభా ప్రదీప్ బ్రదర్ని, ఉదయ్ బ్రదర్ని, ప్రేమ్ కుమార్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నా తండ్రి అయా నా తండ్రి వీరు నా తండ్రి జాబ్స్ కొరకు ప్రయత్నిస్తుండగా మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ముందుగా మీ యొక్క నీతిని రాజ్యమును వెతికే విషయంలో నా ప్రభా అయా వారు నా తండ్రి అయా రాడికల్ గా ఉండే రీతిగా మీరు సహాయం దయచేయండి ప్రభా. అప్పుడు అయా మాకేది అవసరమో అది మీరు అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం చేశారు కదా ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా ఆజ్ఞతో కూడినటువంటి వాగ్దానమును నా ప్రభా మా సహోదరి సహోదరుల పట్ల నా ప్రభా మీరు నా తండ్రి అయా నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. దేవా నా ప్రభా వీరెక్కడ నా తండ్రి డిస్కరేజ్మెంట్ కి లోన్ కాకుండా నా ప్రభా నా తండ్రి అయా మీ కృపలో నా తండ్రి ఎప్పటికప్పుడు నా తండ్రి నీ జీవవాక్యము చేత నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా నా తండ్రి ధైర్యపరచబడుటకు మీరు కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. నిరీక్షణ కలిగిన ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి బలపరచబడే కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఈ ప్రాసెస్ లో వారికి నా తండ్రి ఫైనాన్షియల్ గా ఏ అయితే నీడ్స్ ఉన్నాయో నా ప్రభా వాటన్నిటిని మీరే తీర్చమని బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. దేవా మీ కృప చూపించండి తండ్రి. మీ దయని చూపించండి తండ్రి. అయా మా యవన సహోదరి సహోదరులకు నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా మీరు ఖచ్చితంగా నా ప్రభా నా తండ్రి మీ యొక్క నా తండ్రి గొప్ప ఆశీర్వాదాలను మీరు దయచేస్తారని నమ్మి విశ్వసిస్తూ తండ్రి ఈ మనవులన్నిటిని నా ప్రభా ఆయా సంఘమంతయు ఏకీభవించి నా ప్రభా ఆయా నా తండ్రి సమర్పించుకుంటుండగా మీరు ఆలకించి ఉన్నారని నమ్మి విశ్వసిస్తూ తండ్రి మీకే సర్వ మహిమ ఘనత ప్రభావాలను సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సిస్టర్ దివ్య సిస్టర్ గారు ఈ మ్యారేజెస్ అవ్వాలి వాళ్ళు ప్రేయర్ చేస్తారు. చేసేవండి ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్ ఈ టైంని మాకు ఇచ్చినందుకు. ఫాదర్ మేమందరం కూడా లార్డ్ వన్నెస్ లో మీ దగ్గరికి వచ్చే కృపను మాకు దయచేశారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మ్యారేజ్ అవ్వాల్సిన బ్రదర్స్ సిస్టర్స్ ని బట్టి లార్డ్ మేము మీ పాదాలు చెంతకు వచ్చిన్నాం తండ్రి. లక్ష్మి సిస్టర్, సోనీ సిస్టర్, లార్డ్ దివ్య సిస్టర్, శృతి సిస్టర్ ని బట్టి నీకు లార్డ్ ప్రియాంక సిస్టర్ ని బట్టి ఇవాంజలిన్ సిస్టర్ ని బట్టి మీ పాదాల దగ్గర పెట్టుచున్నాం తండ్రి. లార్డ్ వీళ్ళందరికీ కూడా సరైన పార్ట్నర్ ని సరైన టైం కి లార్డ్ మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. ప్రతి ఒక్క సిస్టర్ ప్రతి ఒక్క బ్రదర్ కి లార్డ్ నిజంగానే లార్డ్ మీ కింగ్డమ్ ని సీక్ చేసే హార్ట్స్ ని అనుగ్రహిస్తూ ఈ ప్రాసెస్ లో మీరు లీడ్ చేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రము, ఎక్విప్ చేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ వీళ్ళందరికీ గాడ్లీ ఫ్యామిలీస్ ని మీరు రేస్ చేయమని అడుగుచున్నాము. లార్డ్ సరైన పార్ట్నర్ ని మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. అలాగే శుతిత నవ్య సిస్టర్స్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ సిస్టర్స్ కూడా లార్డ్ మ్యారేజ్ కి లార్డ్ ప్రిపేర్ అవుచుండగా మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ అందరినీ లార్డ్ బ్రదర్స్ ని అందరినీ మీ పాదాల దగ్గర పెట్టుచున్నాను. లార్డ్ మీరు గైడ్ చేసి మీరు లీడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి.
నడిపించండి. మీ బలమైన హస్తాలు వీళ్ళపై ఉంచండి లార్డ్. మీతో లార్డ్ ఫస్ట్ లార్డ్ వాళ్ళ లైఫ్లో ఫస్ట్ అయ్యి లార్డ్ తర్వాత లార్డ్ వాళ్ళ పార్ట్నర్ పెట్టుకుంటకు మీరు టీచ్ చేస్తున్న థింగ్స్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళన్నిటిలో కూడా మీ మైటీ హ్యాండ్స్ కింద హంబుల్ అయ్యే కృపణ ఇచ్చేయమని కోరుచున్నాము లార్డ్. మీరు గైడ్ చేస్తారని మేము నమ్ముచు మీ కొద్ది ప్రార్థన మీ సన్నిధిని చేర్చుకోమని త్వరగా రానని పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. లార్డ్ సిఎఫ్సి విజయవాడ సంఘంలో నువ్వు చేస్తున్న ప్రతి కార్యంను బట్టి వందనాలు లార్డ్. నువ్వు ఎంతగా ప్లాన్ చేసావు ప్రభా, దాన్ని బట్టి నిజంగా థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ మా సంఘాన్ని మేము ప్రేమించారు ప్రభా, దాన్ని రుజువు చేస్తున్నారు ప్రభా. నువ్వు తండ్రి ఈ ప్రేమను మేము నిర్లక్ష్యం చేయం ప్రభా. భయముతో వణుకుతో ఈ రక్షణ కొనసాగిస్తాం ప్రభా. లార్డ్ మా కుటుంబాలని నీ చిత్తానుసారంగా నీ బలముతో నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో కట్టుకోవడానికి మాకు హెల్ప్ చేయండి. అలాగే ప్రభా మా బిడ్డలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని ప్రభా సాతాను పట్టుకునే లోపే ప్రభా మేము వాళ్ళని నీకు సమర్పించేలాగా నువ్వు వాళ్ళని పట్టుకొని ప్రభా రక్షణలోకి నడిపించండి ప్రభా. బాప్టిజం మరి ఆగొచ్చేమో కానీ తనకి రక్షణ ఇప్పుడే ఇవ్వండి ప్రభా. సాల్వేషన్ దయచేయండి. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రభా. వాళ్ళు తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభారే నిజమైన రక్షకుడు అని. తండ్రి నువ్వే కార్యం చేయండి. చంటి బిడ్డలు మొదలుకొని తండ్రి అందరికీ ప్రభా నీ ఆత్మీయ అభిషేకాన్ని దయచేయండి ప్రభా. ఈ మెసేజెస్ అన్నిటి ద్వారా నిజంగా బ్లెస్ అయ్యా తండ్రి. ఇవి ఇచ్చిన జాక్పన్ గారిని బట్టి తండ్రి దానికి హెల్ప్ చేసిన అనువాదం చేసిన తండ్రి రవీంద్ర బ్రదర్ని కూడా దీవించి ఆశీర్వదించండి. మాకు చాలా హెల్ప్ చేసినాయి ప్రభా తండ్రి. ఇదంతా సమకూర్చిన బ్రదర్స్ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టి కూడా థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ ఇంకా తండ్రి నేను తెలుసుకోవడానికి నీ స్వారూప్యతలో మారటానికి నువ్వు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా అలాగే మా శాంత్ కుమార్ అన్న యొక్క ప్రమోషన్ విషయంలో నీ పాదాలు పట్టుకున్నాం. విజయవాడ ప్రాంతంలో ప్రమోషన్ దయచేయమని కోరుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అలాగే ప్రభా అనారోగ్యంలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు స్వస్థత దయచేసావు. థ్యాంక్ యూ ప్రభా. అనారోగ్యంలో ఉన్న వాళ్ళని ఇంకా తండ్రి స్వస్థత దయచేయండి ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థన విన్నందుకు సంఘం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా సంఘాన్ని ప్రభా నీ నామ మహిమ కొరకు మీరు వాడుకోండి ప్రభా. నెక్స్ట్ జనరేషన్ ని మీరు ప్రిపేర్ చేయండి, తయారు చేయండి ప్రభా. నీ ఆత్మీయ అభిషేకంతో నిలబడాలి ప్రభా. రానున్న కాలంలో ప్రభా తీవ్రమైన వ్యతిరేకతలు వస్తున్నప్పటికీ విజయవాడ సంఘం దాని కొరకు సిద్ధపాటు కలిగిన సంఘంగా మీరు చేయండి. నీ రాకడ కొరకు సిద్ధపాటు సంఘంగా ప్రతి ఒక్క తండ్రి ఆత్మను ప్రిపేర్ చేయమని కోరుచు. ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ప్రతిదీ మీకు మేము ఆఫర్ చేసే సాక్రిఫైస్ గా మాకు ఆ కృపను దయచేయమని కోరుచున్నాం ప్రభా. అలాగే మీరు తోడుగా ఉన్నందుకు ఈ మీటింగ్ అంతం కూడా తోడుగా ఉన్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ అలాగే తను రానున్న మళ్ళీ ఆంధ్ర తెలంగాణ మీటింగ్స్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి. అక్కడ తన్ని మీ అభిషేకాన్ని ఉంచండి. బ్రదర్స్ కి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ వాక్యంతో అభిషేకించి నడిపించమని కోరుచున్నాం. నువ్వు హెల్ప్ చేస్తున్నావు. నీకే వందనాలు చెల్లిస్తాం. అతి త్వరలో రాబోతున్న ఇస్తున్నాము బతిలాడి పెడుకొని నడుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడా ఇంతటితో